ప్రేమ వందనాలు తెలియజేసుకున్నాను. నిజంగా సమయాన్ని వృధా చేయకుండా వ్యర్థమైన కార్యాల్లో మనం ఉండకుండా దేవుని సన్నిధిని మనం ఎదుర్కొంటూ వచ్చాం. అది నిజంగా దేవుడు చాలా హర్షిస్తాడు. ఎందుకంటే దేవుని కృప ద్వారా మనం అందరం కూడా ఈ రీతిగా కూడుకుని ఆయన సన్నిధిలో బలపడడానికి ముందు ఆసక్తి చూపినందుకే దేవాదేవుని మొట్టమొదటిగా వందనాలు చెల్లించుకుంటాను. ఎందుకంటే ఆ కృపను చూపించింది కూడా ఆయనే. ఆ రీతిగా మీరు అందరూ వచ్చారు, చాలా సంతోషంగా ఉంది. ఈ రోజంతా కూడా దేవుని కృపలో చక్కగా జరగాలి, ఆనందకరంగా. మనందరూ కుటుంబం, ఈ కుటుంబాన్ని దేవుడు ఇంకనూ బలపరచాలి. దేవుడు ఇంకనూ బలపరిచి అభివృద్ధి చేయాలి, అనేకలను బలపరిచే రీతిగా మన అందరిని కూడా వాడుకునేలాగా దేవుని మనం ప్రార్థిద్దాం. ఆ రీతిగా ఇంకా రావాల్సిన చాలా మంది ఉన్నారు. వాళ్ళందరూ మనం ప్రార్థనతో కనిపెడదాం. ప్రారంభించుకుందాం. ప్రార్థనతో మనం ప్రారంభించుకున్నాం. ఆసక్తి గల వాళ్ళు, ప్రేరేపించిన ఎవరైనా ఉంటే ప్రార్థన చేయాల్సిందిగా మనం చేస్తున్నాం. सकला सिरोनु करण प्रिय पदकం తండ్రి ధనమని కొందనాలు స్తోత్రాలు రాజా. ఇదిగో దేవ తండ్రి ప్రభు నీ కాస్తమను కూడా కాచి కాపాడి భద్రపరచండి. ఇదిగో దేవ ఈ సమయం మంది రీతిగా స్మరిస్తూ ఉన్నామంటే నీవు ఇచ్చిన దయను బట్టి బట్టి వేడుకుంటున్నాం పరమ తండ్రి. నీ కొందనాలు దేవ ప్రభా, నీ దాసులను ప్రేమించి ప్రభా, దాసులను ప్రేమించి దేవ ఏర్పరిచి ఉన్న ప్రభా, ఈ ప్రార్థన విషయంలో తండ్రి వ్యర్థమైన కార్యక్రమాలు చేయకుండా ప్రభా, ఒక్కరోజు సెలవు ఉంటే ప్రభా నీ నామాన్ని స్మరించుకోవాలన్న విధానాన్ని ప్రభా తలంపులు కట్ చేసిన దేవా నీకు వందనాలయ్యా. తండ్రి నీకు వందనాలు స్తోత్రాలు. ఈ వీళ్ళు చేసిన పరిచర్ల మీరు తోడు నడిపించుకోలే దేవా. మాకు తండ్రి ఇంకా దేవా అనేక రీతిగా ప్రభా అనేక ఆత్మ రక్షింపబడడానికి తండ్రి నీ యొక్క బలాన్ని శక్తిని దయచేయండి ప్రభా. ఇంకా సువార్తల తండ్రి ప్రభా ముందుకు దూసుకుపోయే బాధ్యతను దయచేయమని స్తోత్రాలు రాజా. నీవు కృప చూపే దేవుడు తండ్రి, ఇంకా సాధ్యమైన ఏది లేదు ప్రభా, సమస్తం సాధ్యమైన దేవుడు తండ్రి. నేను నమ్ముకున్న బిడ్డను విడిచిపెట్టమని మేము నమ్ముచున్నాము దేవానికి కొందనాలు. ఇదిగో ప్రభా కూడి వచ్చిన ప్రతి బిడ్డను కూడా జ్ఞాపకం చేసుకుని నడుచున్నాను తండ్రి. దేవా ప్రతి బిడ్డ కూడా ప్రభా ఏ రీతిని వెంటమర్చినారో నీకు తెలుసు ప్రభా. ఆ బిడ్డ సమయాన్ని వెంటపరుచుకున్న తండ్రి నీ మాటలు వినడానికి ప్రభా తల్లి ఈ సమయాన్ని ప్రభా నీలో ఆనందించడానికి వచ్చిన ప్రతి బిడ్డను కూడా జ్ఞాపకం చేసుకుని నడుచున్నాను దేవానికి కొందనాలు. ఈ కుటుంబం బట్టి మరొకసారి ప్రార్థిస్తున్నాను దేవ. ఇచ్చిన బిడ్డల బట్టి మరొకసారి ప్రార్థిస్తున్నాం దేవానికి కొందనాలు. నువ్వు కృప చూపే దేవుడు మేము నమ్ముచున్నాము దేవానికి కొందనాలు స్తోత్రాలు. ఇదిగో ప్రభా ప్రారంభ ప్రార్థన నుంచి ప్రభా ఆది నుంచి అంతవరకు కూడా మీరే తోడి నడిపించుకోండి దేవా తండ్రి. ప్రభా ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు కూడా నామం స్మరిస్తారో అక్కడ ఉంటానని సెలవిచ్చిన వాడు తండ్రి. దేవా నీకు మహిమకరంగా దీవెనకరంగా ప్రభా జరగడానికి మీ సహాయం దయచేయండి. నీవే తోడు నడిపించుకుని మీరు అధ్యక్షులుగా ఉండి మా మధ్య ప్రభా నీ యొక్క ఆత్మతో ప్రభా సంచారం చేయమని మా ప్రార్థన వినపం నీ సన్నిధిలో ముద్రించుకుంటారని యేసయ్య పరిశుద్ధ నామమున అడిగి బ్రతకనుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ప్రార్థన చేసిన చెల్లికి నా వందనాలు. దేవుని కృప ద్వారా ఆ రీతిగా మన ప్రార్థనలు బలపడాలి, దేవుని సన్నిధిలో ఎదగాలి. ఇప్పుడు మనం దేవుణ్ణి స్తుతిస్తూ 2 నిమిషాల్లో దేవుని ఆరాధిద్దాం. ఎందుకంటే స్తుతి యాగము ఆయనకు చాలా ఇష్టమైన హోమము. అందుకని దాన్ని మన దేవునికి ఇవ్వడానికి ఎప్పుడు కూడా సిద్ధపడుతూ ఉండాలి. పాటలు పాడి ఒక 2 పాటలు పాడి తర్వాత మనం మిగతా కార్యక్రమాలకు వెళ్దాం. హల్లెలూయా. సమస్తము నీవే, అకరలన్నీ తీర్చువాడవు. యెహోవా ఈరే, సమస్తము నీవే, అకరలన్నీ తీర్చువాడవు. ఊహించు వాటి కన్నా అధికమిచ్చి నా ప్రార్థనలన్నిటికీ బదులిచ్చితివి. ఊహించు వాటి కన్నా అధికమిచ్చి నా ప్రార్థనలన్నిటికీ బదులిచ్చితివి. యెహోవా ఈరే, సమస్తము నీవే, అకరలన్నీ తీర్చువాడవు. యెహోవా ఈరే, సమస్తము నీవే, అకరలన్నీ తీర్చువాడవు. అను
సౌండ్ చూచువాడవు నీవే చూచువాడవు హల్లెలూయా. మహిమాన్వితుడా అద్వితీయ సత్యవంతుడా నిరంతరం స్తోత్రాలుడా అల్ఫా ఓమేగైనా మహిమాన్వితుడా అద్వితీయ సత్యవంతుడా నిరంతరం స్తోత్రాలుడా రాత్రిలో కాంతి కిరణమా పగటిలో కృపానిలయమా భూమి మీ వరకు నన్ను ఆవరించే
దేవుని పరిశుద్ధ తెలియచేస్తుంది కూడా వచ్చిన మీ అందరికీ తండ్రి కుమార పరిశుద్ధ దేవుని నామంలో ఈ ఆదివారపు సంబంధమైనటువంటి శుభాలను మీ అందరికీ తెలియజేస్తున్నాను. దేవుడు ఎంతగానో కృప చూపించి ఈ దినము మనమందరము ఇలా కూడి ఉండడం దేవుని యొక్క కృప. దేవుని యొక్క కృప లేకపోతే మనం ఇలాగా కూడి ఉండేవారు కాదు. నేను కూడా చిన్న సాక్ష్యం చెప్పాలని ఆశ కలిగి ఉన్నాను. నా పేరు మీ అందరికీ తెలిసిందే, రాజ్ కుమార్. అసలు నా సాక్ష్యం చెప్పాలంటే చాలా పెద్ద స్టోరీ అనమాట. ఎన్ని స్ట్రగుల్స్, ఎన్ని చిన్న వయసులో నుంచే నేను స్ట్రగుల్స్ ఫేస్ చేసుకుంటా వచ్చిన. ఎందుకంటే మా నాన్నగారు చెప్పిన కదండి, ఒకసారి చిన్న సాక్ష్యం చెప్పాను కదా చర్చిలో. మా నాన్నగారు పాస్టర్ గారు. మా నాన్నగారి పేరు మితిషల, మా అమ్మగారి పేరు శాంతకుమారి. నాకు ఒక చెల్లికి ఆల్రెడీ మ్యారేజ్ అయిపోయింది, చిన్న పాప కూడా. అవునే భీమవరంలో ఇచ్చాం. అయితే నా సాక్ష్యం ఏంటంటే, నా ప్రొఫెషన్ ఇది కాదు, అంటే నేను అనుకున్న గోల్ ఇది కాదు. నేనేం చేసుకుందాం అనుకున్నానంటే, ఇంటర్ అయిపోయిన తర్వాత నేను ఆర్మీలో సెలెక్ట్ అయ్యాను. ఇండియన్ ఆర్మీలో సెలెక్ట్ అయినప్పుడు మా నాన్నగారికి తెలియదు ఈ విషయం. ఇండియన్ ఆర్మీలో సెలెక్ట్ అయ్యాను. అంటే ఫస్ట్ సెలక్షన్లో ఫస్ట్ దాంట్లో సెలెక్ట్ అయినప్పుడు ఒక వారం రోజులు నేను కామ్గా ఉన్నాను. కామ్గా ఉన్న తర్వాత ఒక వారం రోజులు పోయిన తర్వాత మా నాన్నగారు కూర్చోబెట్టుకుని ఇలా చెప్తున్నాను అనమాట. నాన్న ఇలా ఆర్మీలో ఇంటర్మీడియట్కి వెళ్ళినప్పుడు ఆర్మీలో సెలెక్ట్ అయ్యాను, ఫస్ట్ క్లాస్లో, అంటే ఫస్ట్ ర్యాంక్లో నేను వచ్చాను అన్న తర్వాత మా నాన్నగారు కొంచెం నా కోసం ఆలోచించారు. ఎందుకంటే మా నాన్నగారు పాస్టర్ గారు, అంటే మా నాన్నగారు ప్రొఫెషన్ నేను చెయ్యాలి. ఎందుకు కొన్నాను అలాగే వెళ్దాం, రేపు కొన్న రోజున ఏమైతే తెలియదు, ఆర్మీలోకి వెళ్తాను అంటున్నాను, ప్రాణాలు చేతులు పెట్టుకుని ఉండాలి. అసలు నేను ఆల్రెడీ వెళ్ళిపోయాను, ఫిక్స్ అయిపోయాను. నా సర్టిఫికెట్లన్నీ, నా 10th ఇంటర్ అన్ని సర్టిఫికెట్లన్నీ దగ్గర పెట్టుకుని నేను రేపు పొద్దున్న జాయిన్ అయిపోవాలి క్యాంపులో. అయితే ఈరోజు ఆపేసిన తర్వాత దగ్గర కూర్చోబెట్టుకుని మనము సేవకు వచ్చాము. సేవకు వచ్చిన తర్వాత మనం ఏం చేయాలి? సేవ చేయాలి. దేశానికి రక్షించడానికి అది వేరు, అది వేరు, మనం మనుషులు రక్షించడం అది వేరు. ఒకటే మాట అన్నారు, దేశాన్ని రక్షించడం వేరు, మనుషుల్ని రక్షించడం వేరు. చాలా డిఫరెంట్ కదా. దేశాన్ని అంటే అందరం రక్షిస్తాం. మా నాన్నగారు పాస్టర్ గారు కాబట్టి మా నాన్నగారు ఏం రక్షిస్తారు? ఆత్మల్ని. అదే బాధ్యత నేను తీసుకోవాలని కూరలు అలా కూర్చున్న తర్వాత లాస్ట్లో నాకు ఏం కలిగిందంటే, మా నాన్నగారు ప్రొఫెషనల్ అది కాబట్టి, మా నాన్నగారు పాస్టర్ గారు కాబట్టి నేను కూడా పాస్టర్ చెయ్యాలి అన్నప్పుడు కాకినాడ థియోలాజికల్ కాలేజీ ఉంది. పాస్టర్ గారు అన్నగారికి తెలియదు కానీ అక్కడ CBCNC కెనడియన్ బ్యాప్టిస్ట్ మిషన్ సెమినరీ, అక్కడ 3 సంవత్సరాలు బైబిల్ ట్రైనింగ్ చేసి దాని తర్వాత మా నాన్నగారితో సేవ చేద్దాం అనుకున్నాం. అన్న తర్వాత కొంచెం ఫైనాన్షియల్ ప్రాబ్లం వల్ల నేను ఈ ఖత్తర్ రావడం జరిగింది. అవన్నీ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ సెటిల్ అయిన తర్వాత నేను కూడా మా నాన్నగారితో పాటు ఒక సహాయకంగా ఉండాలని నా కొరకు ప్రార్థన చేయండి. నా కుటుంబం కొరకు, నా కొరకు, అలాగే సంఘాలు కొంచెం అభివృద్ధి పొందేలాగిన, అనేక మంది ఆత్మ రక్షించబడేలాగిన మీ అందరినీ ప్రార్థన జ్ఞాపకం చేసుకోండి. అలాగే సంఘ నిమిత్తము, నా నిమిత్తము కొంచెం ఇక్కడ ఖత్తర్కి వచ్చిన తర్వాత చాలా ఇబ్బందులు ఫేస్ చేశాను. కొంచెం ఎలాగంటే నేనన్నా తప్పు అడిగేసాను అంటావా అని. అంటే మా నాన్నగారికి కొంచెం ఫైనాన్షియల్గా ప్రాబ్లం ఉన్నా కానీ నేను కూడా అదే ప్రొఫెషన్ కాబట్టి నేను ఫైనాన్షియల్గా అంటే మన యొక్క తృప్తంలో మనీ, అంటే డబ్బు తృప్తంలో అయినా ఫైనాన్షియల్గా అడిగేసాను అంటావా తర్వాత నేను చాలాసేపు ఆలోచించుకుని రేపు అన్న రోజుని అదే సేవ నేను చెయ్యాలి. కొంచెం మనం ఫైనాన్షియల్గా ఉండకపోతే మనకి రేపొద్దున అన్న రోజున దేవుడు చూసుకుంటాడు. దేవుడు ఇచ్చిపెట్టే దేవుడు మన దేవుడు కాదు. కొంచెం నువ్వు ఎంత ఇబ్బందుల్లో ఉన్నా, ఎంత కష్టంలో ఉన్నా లేవనెత్తే దేవుడు మన యేసుక్రీస్తు ప్రభువారు. మన ఇరుగు పొరుగు వారు ఎవరు లేపరండి మనల్ని. ఇప్పుడు నేను ఇన్ని మాటలు చెప్తున్నాను, రేపు అన్న రోజు నీకు సాయం మొత్తం నేను లేపుతానా? లేక నీ దారి నీది, నా దారి నాది. కానీ మనం ఇచ్చిపెట్టే దేవుడు కాదు. మన దేవుడు గొప్పవాడు. ఆయన రుచి, మనం ఒక ఆహారాన్ని తినేటప్పుడు ఎంత రుచికరంగా మనం ఆహారం తింటామో దేవుడు యొక్క రుచిని మనము తెలుసుకోవాలి. రుచిని తెలుసుకున్నప్పుడే ఆయన యొక్క ఆశీర్వాదం మనము పొందుకుంటాం. బ్రదర్ చెప్పారు, ఏం చెప్పారు? నేను చనిపోదామన్న స్థితిలో నుంచి దేవుడు నన్ను లేవనెత్తాడు. అది గొప్ప కార్యం.
దేవుడు ఈరోజు మనం పడిపోతున్నామంటే రేపు అన్న రోజు దేవుడు మనల్ని లేపే దేవుడు. అట్టి కృపను మనము పొందగల దేవుని బిడ్డలారా. ఇంకా మన సంఘం అభివృద్ధి పొందులాగున, అనేక మంది ఆత్మలు రక్షించబడలాగున మీ అన్నిదిన ప్రార్థనలు జ్ఞాపకం చేసుకోండి. అలాగే నా కొరకు, మా కుటుంబం కొరకు, అలాగే మరి ముఖ్యంగా మిస్ అయ్యే ప్రార్థన సహవాసం కొరకు మీ అన్నిదిన ప్రార్థనలు జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా చెప్తూ ఈ మాటలను ముగిస్తున్నాను. సమయం ఇచ్చిన పాస్టర్ గారికి ఇప్పుడు వచ్చిన మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. వచ్చిన అందరికీ ఒక వందనాలు. మరి గ్రీటింగ్స్ తెలియజేసినటువంటి సోదరులకి, మన సోదరులు సుధాకర్ అమ్మ గారికి, అదేవిధంగా రాజ్ కుమార్కి వచ్చిన వందనాలు తెలియజేసుకుంటున్నాను. ఎవరిలో ప్రత్యేకమైన పాట పాడాలనుకున్నట్లయితే లేచి మీరు అవకాశం ఉంది. ప్రత్యేకమైన పాట పాడడానికి మీరు ఎవరైనా ఉన్నట్లయితే లేచిన కూడా పాడండి. మన మధ్య ఉన్నటువంటి సోల్జర్ రాజ్ కుమార్ రాము గారు ప్రత్యేకమైన పాట పాడతారా? హల్లెలూయా. రారాజు సైన్యమందు చేరెను, ఆ
నడువగా యేసురాజు ముందుగా ధ్వజము పట్టి నడువగా యేసుతోటి విగాను వెడలను యేసుతోటి విగాను వెడలను యేసుతోటి విగాను పోదమా అడ్డుగా వచ్చు వైరి గెల్వను యుద్ధనాదంబుతో పోదమా యుద్ధనాదంబుతో పోదము విశ్వాస కవచము ధరించుచు ఆ రాజునాజ్ఞమదిని నిలుపుచు విశ్వాస కవచము ధరించుచు ఆ రాజునాజ్ఞమదిని నిలుపుచు అనుదినంబు శక్తిని పొందుచున్న వారమై అనుదినంబు శక్తిని పొందుచున్న వారమై యేసుతోటి విగాను వెడలను యేసుతోటి విగాను వెడలను యేసుతోటి విగాను పోదమా అడ్డుగా వచ్చు వైరి గెల్వను యుద్ధనాదంబుతో పోదమా యుద్ధనాదంబుతో పోదమా శోధనలు మనను చుట్టి వచ్చినా సాతాను అంబులెన్ని తగిలినా శోధనలు మనను చుట్టి వచ్చినా సాతాను అంబులెన్ని తగిలినా భయము లేదు మనకిగా ప్రభువు చెంతనుందుము భయము లేదు మనకిగా ప్రభువు చెంతనుందుము యేసుతోటి విగాను వెడలను యేసుతోటి విగాను వెడలను యేసుతోటి విగాను పోదమా అడ్డుగా వచ్చు వైరి గెల్వను యుద్ధనాదంబుతో పోదము యుద్ధనాదంబుతో పోదము ఓ యువతి యువకులార చేరుడి శ్రీ యేసురాజు వార్త చాటుడి ఓ యువతి యువకులార చేరుడి శ్రీ యేసురాజు వార్త చాటుడి లోకమంత ఏకమై యేసురాజు గెల్వను లోకమంత ఏకమై యేసురాజు గెల్వను
పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతును. అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతును. పాత్రగణము చేజారిపోనివ్వక, శోధనలెన్నో ఎదిరించినను నన్ను సోలిపోనివ్వక, సారెపైనున్న పాత్రగణము చేజారిపోనివ్వక, శోధనలెన్నో ఎదిరించినను నన్ను సోలిపోనివ్వక, ఉన్నావులే ప్రతి క్షణమున, కలిసున్నావులే ప్రతి అడుగున, ఉన్నావులే ప్రతి క్షణమున, కలిసున్నావులే ప్రతి అడుగున. నీవేగా యేసయ్యా నా ఊపిరి, నీవేగా యేసయ్యా నా కాపరి, నీవేగా యేసయ్యా నా ఊపిరి, నీవేగా యేసయ్యా నా కాపరి. అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతును. అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతును. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మన సహోదరి ఉన్ని వచ్చి గ్రీటింగ్స్ పంచుకుంటారు. దేవుని నామం బట్టి ఇప్పుడు వచ్చిన పేరు ప్రతి ఒక్కరికి కూడా నా వందనాలు. ఈ సమయం ఇచ్చిన అమ్మగారికి అలాగే ఎవరికి కూడా నా వందనాలు తెలియపరుచుకుంటున్నాను. ఈ రోజుని సమయాన్ని పోనకుండా సద్వినియోగం చేసుకున్నామంటే ఈరోజు ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ధన్యులే. ఎందుకంటే ఈ సమయాన్ని హాలిడేస్ వస్తే ఎవరైనా బయట షికారు చేయడానికి ఎక్కువగా సమయాన్ని ఇస్తారు. సో మనం అందరం ఏంటంటే దేవుని మాటలు వినాలి, దేవునిలో కొంతసేపు అయినా ఆనందించాలని మీరు అందరూ వచ్చారు చూడండి, చాలా సంతోషంగా ఉంది. అలాగే ఏంటంటే గ్రీటింగ్స్ అంటే ఎప్పుడు కూడా దేవుని ఎల్లప్పుడు కూడా మనం స్తుతించే రీతిగా ఉండాలి. ఎక్కడున్నా ఏ పరిస్థితిలో ఉన్నా కూడా ఆయన మనం స్మరించే విధంగా ఉండాలి. ఎందుకంటే క్రీస్తు అనబడిన మనము ఆయన పోలిక చొప్పున మనం నడుచుకోవాలి. అవునంటారు కదా. ఎందుకంటే నన్ను పోలి మీరు నడుచుకోవాలన్నారు. ఎవరు చెప్పారు? పౌలు గారు చెప్పారు, నన్ను పోలి మీరు నడుచుకోమని. ఆ రీతిగా కూడా ప్రతి ఒక్కరు కూడా నడుచుకోవాలి. ఇంకా దేవుడు అంటే ఎరగిన వారికి మనం మన క్రీస్తు గురించి చెప్పాలి. అర్థమవుతుంది కదండి. దేవుడు అంటే ఎరగిన వారికి మన దేవుడు ఏ రీతిగా మనకి ఏ రీతిగా త్యాగం చేశారు ఇవన్నీ కూడా మనం వాళ్ళకి వివరిస్తే కొద్ది గొప్ప మారు మనసు పొంది దేవుని నడవడికలో నడుస్తారు. ఎందుకంటే భయంకరమైన పరిస్థితులు అండి. ఎక్కడ చూసినా కూడా భయంకరంగా వస్తున్నాయి పరిస్థితులు. కువైట్లో చూసారు కదండి, ఎంతమంది ధ్వసమైపోయారు అగ్నికి. కానీ అంటే అటువంటి విషయాల్లో అటువంటి ప్రమాదకరంలో ఏ ఒక్కరు కూడా ఉండకూడదు. అంటే ప్రతి ఒక్కరి గురించి మనం ప్రార్థన చేయాలి. ఆయన నీతిమంతుల కొరకు రాలేదు, పాపుల కొరకు నేను వచ్చానని ఆయన సెలవిస్తున్నాడు. ఎందుకంటే ఇంకా మారు మనసు లేక అనేక మంది ఉన్నారు, ఇంక ఈ లోకాన్ని తెలుసుకోకుండా దేవుడు అంటే ఎరగకుండా చాలామంది ఉన్నారు. వీళ్ళందరికీ కూడా మనము ఒక మాదిరిగా వాళ్ళలో కనిపించాలి. ఎప్పుడైతే మనము దేవుడు క్రీస్తుని ధరించుకున్న మనము ఎప్పుడైతే మాదిరిగా మనం నడుస్తామో మనల్ని చూసి వాళ్ళు మారొచ్చేమో, మన మాటలు చూసి వాళ్ళు మారొచ్చేమో. ఎందుకంటే మనం ఎక్కడైతే తగ్గింపబడతామో ఆయన మనల్ని హెచ్చింపబడే దేవుడు. ప్రతి ఒక్కరికి అర్థమైంది కదండి. మాకంటే ముందు చెప్పిన అన్న వాళ్ళు గ్రీటింగ్స్ చెప్పారు. మేమంత వాళ్ళం కాదనుకోండి, కానంటే దేవుడు నడవడికలో నడిస్తే ఆయన ఇస్తాడు ధైర్యం. మేము కూడా ఫస్ట్లో అంత ధైర్యం ఉన్న వాళ్ళం కాదు. ఇంటికాడ ఏదో చిన్న చిన్నగా ప్రాక్టీస్ అవ్వడమే తప్ప ఎదరికి వచ్చి చెప్పడం అన్నది కర్తల్లోనే ఫస్ట్ టైం అని మేమైతేనే ఎదరికి వచ్చి మేము నేర్చుకుని మేము తగ్గించుకుని నలుగురికి చెప్పే రీతిగా దేవుడు మమ్మల్ని ఉంచాలని మా గురించి ప్రార్థన చేయండి, మా కుటుంబం గురించి. ఎందుకంటే మా భర్త గురించి కూడా మీకు అందరికీ తెలుసు. ఆయన బయటకు రావడానికి ప్రయత్నం చేస్తున్నారు. మీరందరూ కూడా ఏదైనా ప్రార్థనలో ప్రార్థించండి. ఎందుకంటే తను చేసేది అయితే అరబ్బల ఇంట్లో చేస్తున్నాడు.
అరబోలు సాధారణంగా ఎవరు కూడా బయటికి పేపర్ అవ్వరు. వాళ్ళకి కొంచెం స్వార్థం ఉంటుంది, చేస్తే నా దగ్గర చేయాలి లేకపోతే ఇంటికన్నా వెళ్ళిపోవాలి, అంతే తప్ప బయటికి పేపర్ ఇచ్చి చేయించుకోవడం అన్నది వాళ్ళకి ఇష్టం ఉండదు. సో ఏంటంటే మేము ఒకటే గురి ప్రార్థన. ఆ ప్రార్థన కారణంగానే ప్రార్థించాం, ఒక సంవత్సరం నుంచి ప్రార్థిస్తూనే ఉన్నాం. ఏదేమైనా సరే నేను బయటికి రావాలి, బయట ఐడి కొట్టించుకోవాలని ప్రార్థించాము. అదే రీతిగా దేవుడు గొప్ప కార్యం చేశాడండి. మేడం సంతకం పెట్టడం జరిగింది. అది పెట్టడానికి కూడా ఎంతో వెనక ముందుకి ఊగిచిలాడింది, కానీ దేవుడు గొప్ప దేవుడు. ఆయన ఐటమ్ అంటే ఒక పేపర్ పంపించారు, ఈయన పంపిస్తే సైన్ పెట్టి చింపేసింది. ఇద్దరం కూడా చాలా బాధపడ్డాం. ఇంకా అంటే ఆయన అయితే మొత్తం నీరసం అయిపోయాడు. సంతకం పెట్టి చింపేశాక ఇంకా నాకు అవ్వదు, ఇంక వెళ్ళిపోవడమే బెటర్ అనుకుని తన నిర్ణయం చేసుకున్నాడు. నేను ఒకటి అన్నా, ఒకసారి మళ్ళీ మనం ప్రార్థన చేద్దాం, దేవుడు కార్యం చూపించొచ్చేమో. ఏంటంటే ఎన్నిసార్లు అయినా ప్రయత్నం చేయమని కదా దేవుడు చెప్పాడు. ఒకసారి ప్రయత్నం చేసి పడిపోతే ఇంకేముంటుందండి, దేవుడి మేలు పొందుకోలేంగా. అందుకు ప్రయత్నం చేద్దాం, మన గురి వెళ్ళే ధరకు కూడా ప్రయత్నం చేయాలి. ఆ రీతిగా ప్రయత్నం చేసాం. దేవుడి దయవల్ల అయితే తన సంతకం పెట్టడం జరిగింది. ఐడియా అయితే ప్రాసెస్ అవుతుంది, దాని గురించి ప్రార్థన చేయండి. ఎందుకంటే ప్రాసెస్ అవ్వడానికి కొంచెం టైం పడుతుందంట. కానీ దేవుడు గొప్ప దేవుడు. టైము ఆయన చేసే కార్యాలు చెవికి వినపడవు, హృదయానికి గోచరం అన్నారు. కానీ వాళ్ళు అయితే 15 రోజులు చెప్పారు. కానీ అంటే దేవుడు తొందరగా అవ్వేలాగా దేవుడు కృప చూపుతారని మేము నమ్ముతున్నాము. మా గురించి అందరూ కూడా ప్రార్థన చేయండి. నాకు ఈ సమయాన్ని ఇచ్చిన అన్నకి వదిలి కూడా నిజంగా అనుకోని రీతిగా దేవుడు అని నడిపిస్తారంటే ఒకరినొకరు బలపరచుకోవడానికి మంచి సాక్ష్యాలు, చెప్పిన సాక్ష్యాలు అన్నీ కూడా బలమైన సాక్ష్యాలు. నిజంగా దేవుడు ఆ రీతిగా మన సంఘమును, మన బిడ్డలు, మన కుటుంబాన్ని దేవుడు బలపరుస్తున్నందుకే, ఆ స్థితిలో మనలో దేవుడు ఉంచినందుకే దేవాదేవుని వందనాలు చెల్లించుకుందాం. హల్లెలూయా. ఇప్పుడు చాలా ప్రాముఖ్యమైన సమయానికి వచ్చాము. కొద్ది సమయం దేవుని మాటలు మనం ధ్యానం చేద్దాం. ఆయన మన కొరకు ఏర్పాటు చేసిన మన్నాన్ని మనం తీసుకోవడానికి సిద్ధపడదాం. దీని కొరకే సహోదరులు రవి గారిని నేను ఆహ్వానిస్తున్నాను, వచ్చి దేవుని మాటలు కొంచెం పంచుకోవాలని. అందరూ చప్పట్లు కొట్టి అనండి. చూసిన అందరికీ హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాం. దేవుడికి స్తోత్రాలు. అయితే దేవుడి కోసం మన అందరినీ ఇక్కడ కూర్చుని మనం రాలేదు. దేవుడి చెట్టు ప్రకారం మనం ప్రతి ఒక్కరికి కూర్చొని తప్పించి మన అనుకున్న మాత్రం ఇప్పుడు ఉంటాను. నేను కూడా ఏంటంటే యాక్చువల్లీ ఇక్కడ రాకని అనుకోలేదు. యాక్చువల్లీ నేను మా చుట్టాల నుంచి వస్తే అడిగినా వచ్చిన ఆసక్తి మనకి ఎప్పుడైతే ఉందో దేవుడు ఎవరి ద్వారా పిలుస్తాడు. అలాగే నేను దేవుడు మనల్ని ఎక్కడ పిలుస్తాడంటే, ఏ ఒక్కరు చనిపోవడం దేవుడికి ప్రాముఖ్యంగా ఇష్టం ఉండదు. పాపిగా చనిపోవడం అంతగానే ఇష్టం ఉండదు. ఎప్పుడైతే ఎవరైతే సూసైడ్ చేసుకుందాం అనుకుంటారో ఆ టైంలో కంపల్సరీ దేవుడు ఎవరిలో ఒకరి చేత మాట్లాడింటాడు. ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం. ఎందుకంటే మనం కనిపెట్టుకుని చూసుకుంటే కనుక మన జీవితంలో కంపల్సరీ ఈ విషయం జరుగుతుంది. తెలియని వయసులో లవ్ ఏదో నా లవ్ పెద్ద అనుకుని చనిపోవడానికి ప్రయత్నించడము, లేకపోతే నా భర్త మంచిగా తాగుతుందని చనిపోవడానికి ప్రయత్నించడం. అంటే చనిపోవాలనేది ఎప్పుడు కూడా తలంపు సాతానుగాడు ఎత్తాడు మనకి. మనం కొన్నిసార్లు మనం చేసే సతమాన్ని సాతానుగాడు పెట్టేస్తాంలేండి. యోబు అటువంటి గొప్ప వాళ్ళ మీద వస్తాడు, కానీ సాతాను మన లాంటి బలహీన రాలే ప్రజెంట్ అయితే. కానీ మనం ఏం చేస్తామంటే ఎక్కువగా మనం చేసే పనులు ఏం చేస్తామంటే పెద్దది మనం యోబు అన్నట్టుగా సాతానుగాడు అంటే సాతానుగాడు ఎక్కువ మనం పెడతాం. కానీ దేవుడు ఏ ఒక్కరు నశించుకోవడం ఇష్టం లేదు. కాబట్టి మనం ఎప్పుడైతే చనిపోయే ముందైనా సరే, ఈవెన్ సూసైడ్ కాదు కదా, చనిపోయే ముందైనా సరే ప్రతి ఒక్కరి దగ్గర దేవుడు సువార్త కంపల్సరీ తీసుకెళ్తాడు. ఆయనని తెలియపరుస్తాడు, ఆయన మాటల గురించి చెప్తాడు, ఆయన వ్యక్తిత్వాన్ని గురించి చెప్తాడు. అది మనం ఎప్పుడైతే స్వీకరించి ఆయనలో ఎప్పుడైతే మనం ముందుకు వచ్చామో, మనం వాకింగ్ చదవడం ద్వారా, కొంతమంది మనకి పాస్టర్స్ అవ్వచ్చు చెప్పడం ద్వారా, లేకపోతే మన తోటి సోదరులు పాస్టర్సే కాదు దేవుని ఎదిగిన కొంతమంది సాక్ష్యం ఉన్నారు. ఇప్పుడు క్రైస్తవ జీవితానికి చాలా ప్రాముఖ్యమైనది ఏంటంటే సాక్ష్యమే. సాక్ష్యం లేకుండా క్రైస్తవ జీవితం ఇప్పుడు కూడా ఉండదు. ఎందుకంటే మనం అంటే ఎవరు చెప్పాలంటే కనుక మనం ఎవరని అంటే మన తల్లిదండ్రుల పేరు మనం చెప్తాం, పలానా అని చెప్తాం. ఇప్పుడు మన ప్రభువులోకి వచ్చిన మన బిఫోర్ మన లైఫ్ ఎలా ఉంది, దేవుళ్ళలోకి వచ్చిన తర్వాత మనం ఎలా ఉన్నామని ముఖ్యం. ఆ రోజుని దావీదు కూడా అతని చేతిలో ఒక లెటర్ పెట్టి పంపించాడు. ఆయన ఎదకు పిలిపించిన తర్వాత నేను వద్దు ఇక్కడే ఉండు అని చెప్పినప్పుడు ఆయన ఏమన్నాడు, ఒప్పుకోడు. అతని చేతిలో ఒక లెటర్ పెట్టి ఆయన యుద్ధానికి పంపించినప్పుడు ఆయన కనుక లెటర్ మధ్యలో ఓపెన్ చేసి ఉంటే జరిగే సందర్భం ఏంటి, అసలు ఎంత నమ్మకత్వం చెప్పాలంటే ఆయనే కనుక ఆ రోజుని ఆ లెటర్ని ఓపెన్ చేసి ఉంటే ఆ లెటర్లు ఏం వస్తుంది ఆ రోజుని
గుర్తుంది ఎవరికైనా సందర్భం అది? దావీదు లెటర్ పెట్టాడు కదండి ఆయన చేతిలో. లెటర్ పెట్టాడు కానీ ఆయన లెటర్ ఆయన చేతిలోనే పెట్టాడు. ఆయన చావు ఆయన చేతిలో ఉంది కానీ ఆయన ఓపెన్ చేయలేదు. తెలుసా ఎంత నమ్మకము? ఉరియా తన చావే తన చేతిలో ఉంది. దావీదు ఏం చేసిన, రాజు లెటర్ రాస్తే ముందుగా పెట్టి చంపని చెప్పి లెటర్లో పెడితే నమ్మంగా లెటర్ పట్టుకెళ్ళి పక్కోడికి ఇచ్చాడు తప్పించి తన తావుని తనే తీసుకెళ్ళాడు. అంత నమ్మకంగా ఉన్నాడు చూసారా. అంటే మనం కూడా ఎప్పుడైతే దేవుళ్ళో ఉంటామో అంతే నమ్మకంగా ఎప్పుడైతే మనం ఉంటాం బాగుంటుంది. మనం ఇప్పుడు చెప్పాలంటే కనుక చాలా పాటలు, పాత పాటలు చాలా మందికి కూడా తెలియదు. ఇందాక బ్రదర్ అన్నట్టుగాను ఏసుతో టీవీ కనిపోతే ఏ టీవీలో ఏ కార్తీక దీపం, ఏ మందార పూలు, ముత్తు మందారం అనుకుంటారేమో. అవి కాదు, ఏసుతో టీవీగా పోవడం అంటే సూట్గా వెళ్ళడం అని అర్థం అన్నమాట. గురువు వైపు వెళ్ళడం అంటే ఏ కార్తీక దీపం అనుకున్నారు అనుకుని ఎందుకు ప్రాబ్లం అయిపోతుంది. అది కాదు. విషయం ఏంటంటే అవి ఉండవు. కార్తీక దీపాలు, ముత్తు మందారం, అంతరంగాలు ఇవన్నీ మనం ఉండవు జీవితంలో. దేవుని వాక్యమే ప్రాముఖ్యం. అర్థమైంది. చాలామంది కొంచెం మీద ఎక్కడ పెట్టడం దీపం అని చెప్తే మన జీవితాలు ఎప్పుడు కూడా మ్యాక్సిమం ఉన్న రోజులంతా కూడా ప్రతి ఒక్క హృదయంలో కార్తీక దీపమే ఉంటుంది. ఎక్కువ మిస్ అయిపోతామని భయం. ఎక్కడ మిస్ అయిపోయినా కానీ ఏదో ఒక పని చోట మూలెట్ ఆ వాయిస్ వినపడతామంటే ఆనందపడి కూడా చాలా మంది ఉన్నారు. ఆడవాళ్ళు కాదు, సీరియస్లో మొబైల్ కూడా ఉన్నారు. ఈవిడ చూడు చంపేస్తుందంటే ఈయన ఏదో అంటున్నాడు వల్ల వేసే అంటున్నాడు. అది మరి ఆ పిచ్చి ఎలా ఉంటుందంటే నవ్వాలి ఎడాలి అర్థం కాదు అనమాట. ఆ సిచ్యువేషన్ ఉంది. భార్య భర్తలు ఇద్దరు కూడా అక్కడ టీవీలో జరిగి సన్నివేశానికి కొంతమందికి హార్ట్ అటాక్ వచ్చి అక్కడ ఏం జరుగుతుంది తెలియక టెన్షన్ పెట్టేటోడికి యువతలు అతను టబా కట్టేస్తున్నాడు. ఏంటి టెన్షన్ ఆపుకోవాలి, హై బ్లడ్ ప్రెషర్ పెరిగిపోయి చచ్చిపోతున్నాడు. అక్కడ ఏమి ఉండదు. తర్వాత ఈయన చచ్చిపోయినా అక్కడ అడ్వర్టైజ్మెంట్ వస్తుంది. ఈ లోపల ఈయన చూసుకుంటారు. మళ్ళీ అది కంటిన్యూ చేయలేదు కదా మరి. అందుకని చెప్పేసాను. అంటే మనం ఎలా మొగ్గు చూపుతున్నాం అంటే ఈ రోజు టీవీలు కూడా చాలా మంది మీద ప్రభావితం చాలా ఎక్కువ చూపుతున్నాయి. చాలామంది ఈ రోజుని క్రైస్తవం అంతా కూడా ఎలా అంటే మునుపటి అంటే బిఫోర్ ఉన్న క్రైస్తవత్వానికి ఇదివరకు జరిగిన సేవలకి, ఇదివరకు జరిగిన పరిచయాలకి, ఇదివరకు వచ్చి జనాలు వచ్చేదానికి ఇప్పటికీ అసలు సంబంధం లేదన్నమాట. తారతమ్యం లేదు. చెప్పే సేవకులు కూడా ఎంతో ఫన్నీగా అనిపిస్తున్నాడు ఈ రోజుని. క్రైస్తవుల్ని ఒకప్పుడు క్రైస్తవులను చూసి క్రైస్తవులు రాని చాలామంది చాలా విషయం నేర్చుకునేటోడు. అయితే ఈ మధ్యకాలంలో ఏమైందంటే మొన్న ఒక పెద్ద పెద్ద సేవకులు అన్నమాట. కొంతమంది నేను పీలు చెప్పకూడదు. వాళ్ళు ప్రతిదీ కూడా ఈరోజు టిక్టాక్లో అక్కడెక్కడ వచ్చేస్తున్నాయి. పెద్ద విషయం కదా. అయితే క్రైస్తవులైన పెద్ద పెద్ద సేవకులు మొన్న జగన్ గురించి చెప్పేశారండి ప్రవచనాలు. మీకు తెలిసిందో లేదు. ఆ జగన్ గురించి ఆయనే వెళ్తాడని చెప్పేసి 100 పళ్ళు నాకు దేవుడు నాతో మాట్లాడేశాడు, జగనే వచ్చేస్తాడు అంతే, మేము కూడా సిద్ధమే అన్నారు. అన్న తర్వాత ఆయన ఓడిపోయాడు. ఇప్పుడు ప్రజల నిర్ణయం అనేది వేరేగా ఉంటుంది. అది ఇప్పుడు ఇందులో 10 మందిలో ఇద్దరు నన్ను ఇష్టపోలు ఉంటారు, 8 మంది నన్ను వ్యతిరేకించే వాళ్ళు ఉంటారు. అది కాదు విషయం. అయితే దేవుడే నాతో చెప్పాడు కాబట్టి అనేది దేవుడు వాక్యం అంటే ఏంటి? ఇంకా అదే ఫైనల్ కదా. దైవ సేవకుడు అంటే తర్వాత దేవుడు అనుకోవాలి ఇంకా. ఎందుకంటే దేవుడు తనతో మాడతారు. ఎవరు ప్రవక్తలు ఉండేవారు అంత ఎందుకు పాస్టర్స్. అయితే పెద్ద పెద్ద సేవకులు అయిన వాళ్ళు చాలా పెద్ద సేవకులు అన్నమాట. జగనే వస్తాడని చెప్పింది. జగన్ ఓడిపోయిన తర్వాత అలాగే ఒక అతను ఇలాగే జాతకాలు చెప్పి ఒక అతను అంతకుముందు అసలు గొడవైంది. ఆయన ముందుకు వచ్చి ఏమన్నాడంటే, ఏమండి నేను చెప్పాను ఆల్రెడీ, నేను ప్రవచనం చెప్పాను, నేను చెప్పిన ప్రవచన ప్రకారం జగన్ గెలవలేదు, అందుకని నేను ఇక్కడ నుంచి ఈ ప్రవచనాలు చెప్పడం మానేస్తున్నానని చెప్పేసి అని ఒప్పేసుకున్నాడు అతను. కానీ మన క్రైస్తవుల్లో ఉన్న దైవ సేవకులు పెద్ద పెద్దోళ్ళు, చిన్నోళ్ళేం కాదు. చిన్నోళ్ళకి వాక్యం తెలియదు అంతకన్నా కాదు. వాళ్ళు సభలు పెడితే 50,000 మంది 1,00,000 మంది కూడా వస్తారు. అయితే వాళ్ళు చెప్పిన మాటలు ఏంటంటే అందరూ కూడి కుమ్మక్కే చెప్పిన మాటలు ఏంటంటే, దేవుడు మాతో చెప్పాడు కానీ మేము చెప్పాం, జగన్ ఓడిపోతే మాకు సంబంధం ఏంటి, మీరు అందరూ వెళ్ళి దేవుడు ప్రార్థించి దేవుడిని అడగండి, ఆయన మీకు సమాధానం చెప్తాడు అన్నారు. ఇది ఎలా అవుతుంది? అది అంటే నేను చెప్పిన ప్రవచనం నెరవేరకపోతే దేవుడు సమాధానం చెప్తాడా? అసలు ఎంత అవివేకం అంటే జనాలు వినాలంటే కనుక ఇంత ఘోరంగా క్రైస్తవం ఎందుకు ఇంతలా బ్లైండ్గా మనం నమ్ముతున్నాం అంటే, ఆ రోజుని గల్తీ రాసిన పత్రికలో కూడా 3వ అధ్యాయంలో 1వ వచనంలో కూడా మనల్ని విషయంలో కూడా ఎవడు ఓ అవివేకులైన గల్తీలారా అని అంటే, ఈ రోజుని ఓ అవివేకులైన గల్తీలారా అనే చోటని ఆ గల్తీలని పేరు తీసి, లేకపోతే నీ పేరో నా పేరో మన సంఘం పేరో మన సేవకుడి పేరో ఏదో పేరు పెట్టుకుని మనం చదివితే కనుక స్పష్టంగా ఆ వచ్చిన మనతో ఏం మాట్లాడుతుందో చాలా ఈజీగా అర్థమవుతుంది. ఏమని చదువుతుంది చూడండి. ఓ అవివేకులైన గల్తీలారా, మిమ్మల్ని ఎవడు భ్రమ పెట్టెను, సిలువ వేయబడిన వాడేగా వాడైనట్టుగా యేసుక్రీస్తు మీ కన్నుల ఎదుట ప్రదర్శించబడిను కదా. అంటే
దేవుడు సిలువ వేయబడిన వాడిగా మన ముందు ప్రదర్శించబడ్డాడు ఆల్రెడీ. ఇంక అందులో మనం మోసపోవడానికి ఏం లేదు. ఎవడో వచ్చి మనం బ్రాండ్ పెట్టాల్సిన అవసరం లేదు, మనం ఎవడో వచ్చి ఏదో చేయాల్సిన అవసరం మనకు లేదు. దేవుడే మన అందరి కోసం, మన పాపాల కోసం ఆయన సిలువలో బలి అయ్యాడనే సంగతి మనకు తెలుసు బైబిల్లో. ఇప్పుడు దేవుని గురించి మనం గ్రంథాలు ఎక్కువ తెలుసుకుంటే కానీ పుస్తకం అనేది ఎప్పుడైనా ఎలా ఉంటుందంటే చదివేలా ఉంటుంది. పుస్తకం ఎప్పుడు కూడా చదువుతాం, గ్రంథం ఎప్పుడు కూడా ధ్యానించాలి. ధ్యానించడం అంటే ఏంటి? దాన్ని విప్పాలి. ప్రతి ఒక్క విషయం చాలామంది ఏమంటారు, సైన్స్కి చాలామంది సైన్స్ నేను చాలా ఎగ్రీ అవుతాను అన్నారు అనుకోండి. క్రైస్తవుల్లో కూడా చాలామంది నేను సైన్స్కి ఎగ్రీ అవుతాను. డార్విన్ సిద్ధాంతం ఏం చెప్తూ ఉంటుందంటే, డార్విన్ సిద్ధాంతం ఎప్పుడు నేను చూసారు మీకు అర్థమవుతుంది. కొన్నిసార్లు కొంచెం చూస్తానండి. ఇప్పుడు అన్నీ చాలా సింపుల్గా ఉన్నాయి, యూట్యూబ్లో, టిక్టాక్లో, ఇన్స్టాగ్రామ్లో, వాళ్ళ తలకే పోటు కాదు. అయితే ఇవన్నీ చూసుకుంటామంటే కనుక డార్విన్ సిద్ధాంతం ఏంటి? కోతి నుంచే మనిషి వచ్చాడని డార్విన్ సిద్ధాంతం చెప్తుంది. ఈరోజు సైన్స్ ఎలా నమ్మగలుగుతాం అంటే, నువ్వు నేను కోతి నుంచి వచ్చామా? కోతి నుంచి వచ్చిన వాళ్ళు కాదు కదా. ఇప్పుడు రోజుని కోతి నుంచి మనం వచ్చామని అంటే కనుక ఈ రోజుకి కూడా కనుక కోతి ఇంకో కోతిని కాపాడగలుగుతుందా? లేకపోతే కనుక ఒక చెప్పాలంటే కొంతమంది ఏం చేస్తారు, ఒక గ్లాస్ తీసుకెళ్ళి ఒక కోతి ఎదురుగా వెళ్తే కోతి గ్లాస్లో ఉన్న కోతి నిజమైన కోతి అనుకుని కోతితో ఫైట్ చేస్తుంది. ఎందుకంటే యాక్చువల్లీ గ్లాస్ ఉంటుంది, తన ప్రతిబింబం కనబడుతుందనే సంగతి తను తెలియదు. కుక్క విషయంలో కూడా కుక్క దగ్గర అర్థం పెట్టినప్పుడు కూడా కుక్క వెళ్ళి దాన్ని మళ్ళీ ఎదురుగా ఫైట్ చేస్తుంది దాంతో. అంటే కుక్కకి, కోతికి, వీటికి ఏంటంటే తెలివి లేదు. ఈ రోజు మనం తింటున్నాం, వండుకుంటున్నాం, ప్రతి ఒక్కరితో మాట్లాడుతున్నాం, ప్రతి ఒక్కటి చేయగలుగుతున్నాం. కానీ ఇన్ని వేల సంవత్సరాలు అయినప్పుడు కూడా ఒక కోతి ఎక్కడా కూడా ఒక మనిషితో మాట్లాడడం అనేది కానీ, ఎక్కడైనా ఒక దానికి సంబంధించిన ఒక చిన్న అక్షరాలు నేర్చుకోవడం కానీ, రాయడం అనేది కానీ ఎక్కడైనా ఉందా? లేదు. ఎందుకంటే అది జాతి కోతి జాతి కాబట్టి, ఎప్పుడు జంతు జాతి కాబట్టి జంతువుగా ఉంది. కానీ జంతువు నుంచి మనం వచ్చామనుకోవడం చాలా అవివేకత. అలా అనుకుంటే కనుక చాలామంది ఒక ఇంటర్వ్యూస్లో కొంతమంది ఏం చెప్తూ ఉంటారంటే, ఒక అన్యులతో కొంతమంది మాట్లాడినప్పుడు, ఏమంటే మీరు నిజంగానే భక్తులు కదా, చాలా ఒక అతను ఆంజనేయ సంభక్తుడు, మీకు పుట్టే పిల్లడు ఒక తోకేసిన పుడితే మీరు ఒప్పుకుంటారని అడిగాడు అతను. అదే నేను యాక్సెప్ట్ చేస్తానండి అని చెప్పేసాను. అంటే అదేంటంటే దేవుడే కదండి, దేవుడే మీ కడుపులో పుట్టడానికి వచ్చు కదా అంటే అలా ఒప్పుకున్నానండి. అంటే కొన్ని మనం చేయడానికి చెప్పడానికి బాగుంటాయి, కానీ అది మన నిజ జీవితంలోకి వచ్చి చేసేసరికి ఎలా ఉంటాయంటే మనం యాక్సెప్ట్ చేయలేం. దేవుడు అనేవాడికి అంతటా అంటే జగత్పునాది నిర్మించిన అతనికి, జగత్సూత నాటదారి అయిన అతనికి ఒక అలా మా అమ్మగారు లోపల సాయం చేస్తున్నారు ఆగవేవు అని చెప్పినప్పుడు అంత కోపం వచ్చి ఉద్దిలోకి వచ్చి తలకాయ తీసేసి ఆవిడ వస్తున్నారు గొడవ చేస్తే ఆ పక్కన ఏనుగని చెప్పేసి తలకాయ పెడితే ఎంత మట్టుకు సబబు అది? దేవుడు అనేవాడు అంత కోపం ఉండదు. బేసిక్గా చెప్పాలంటే కామ, క్రోధ, మద, మత్సరాలు లేనివాడు దేవుడు. ఆయనకు ఉండాల్సిన క్వాలిటీస్ ఎప్పుడు కూడా, దేవుడికి ఎప్పుడు కూడా ఇద్దరు భార్యలు ఉండరు. కామ అనేది దేవుడికి ఉండదు, ఎందుకంటే ఆయన సృష్టికర్త, ఆయనకి ఎటువంటి ఏముండదు. ఆదాం విషయంలో కూడా, అబ్బ విషయంలో కూడా మొట్టమొదటిని వాళ్ళ తోటలో పెట్టినప్పుడు ఆయన వస్తా వెళ్తా ఉన్నప్పుడు, తర్వాత ఎప్పుడైతే తినకుండా పండు ఎప్పుడైతే తిన్నారో ఆ తర్వాత వచ్చి ఆదాం ఆదాం అని పిలిచిన వాళ్ళ చెట్టు తోటను దాకున్నారు. ఈ విషయాన్ని మీకు చెప్పింది ఎవడని అడిగాడు అతను. అప్పుడు దాకా అలా సిగ్గేంటో తెలీదు, దేవుడితో చాలా సన్నిహితంగా ఉన్నారు. కానీ వాళ్ళు చేసిన పని వల్ల సిగ్గు ఎప్పుడైతే తెలిసిందో దేవునికి మరుగుగా ఉంటే చెట్ల వాళ్ళు దేవునితో మాట్లాడసాగారు. అప్పుడు దాకా కూడా ఏమీ తెలియదు. అంటే దేవుడు అనే వాడికి అటువంటి అభిప్రాయాలు, భేదాభిప్రాయాలు కానీ వేరే వేరే ఉండొచ్చు. ఆడుకున్న చాలా విషయాలు. అయితే మనం మన క్రైస్తవ జీవితంలో చాలా మటుకు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, మనం మన దేవుడిని తెలుసుకున్న మనం మన జీవిత సాక్ష్యాలు ఇంతతో ఆగిపోకుండా ఇక్కడ నిలబడి చెప్పేసిన ప్రతి ఒక్కరికి ఏదో తెలుసని కాసమా. ప్రతిసారి మీతో ఒకటే విషయం చెప్తాను, దేవుడు వాడుకోవాలంటే బిలాముతో గాడిదను వాడుకున్న దేవుడు మనుషులు వాడుకోవడం పెద్ద గొప్ప ఏం కాదు. అర్థమైందండి? ఇక్కడ నుంచి ఉన్నవాడు పెద్ద తెలుసని అది కదా బ్రదర్ థియాలజీ చేశాను అన్నారు. మేము థియాలజీ కూడా చేయలేదు, ఏదైనా మేము తప్పు చెప్పి ఆయన పట్టుకుంటే లేని పని కూడా. అయితే మేము చెప్పేది ఏంటంటే, తెలుసుకుంటే దేవుని ఆత్మ చెప్పాలంటే బిఫోర్ కూడా అనేక మంది గ్రంథాలు రాసినప్పుడు కూడా, కొంతమంది వెళ్ళినప్పుడు కూడా, అపోస్తలుడైన పౌలు గారు అయితే చాలా విషయాలు, చాలా గ్రంథాలు చదువున్నాడు అతను. అయితే చాలా మంది పరిచయం చేసినప్పుడు వాళ్ళకి ఎటువంటి ఎక్కడ కూడా చదువుకున్న దాఖలు లేవని చాలా మట్టికి. దేవుని కూడా ఒకరితో ఒక రంగం మాట్లాడాలి. గ్రంథం రాయించినప్పుడు ఒకలో ప్లేస్లో ఇంకో ప్లేస్లో ఉన్నప్పుడు కూడా. అయితే దేవుడు అందరితో మాట్లాడినప్పుడు అందరూ రాసింది ఇప్పుడు కూడా ఒకటే ఉంది. ఎందుకంటే దేవుడు అందరితో ఒకేలా మాట్లాడే ఏకకాలంలో, అంతే తప్పించి వేరే కాదు. ఈ రోజుని మన జ్ఞానం ద్వారా ఏం చేస్తామంటే, చాలా మంది ఈ రోజుని చెప్పాలంటే 2 ఏళ్ళు ఎక్కడ, 2 ఏళ్ళు ఎంత అని అడుగుతుంటే వాస్తవం 4, 6 అని కూడా 6 అంటాడు, 5 అని కూడా 5 అంటాడు. దాన్ని మనం ఏం చేయలేగా. అంతే తప్పించి ఇప్పుడు కొన్ని విషయాలు కొంతమంది మన ప్రశ్నలు వేస్తారు. ప్రశ్నలు వేసి ఎందుకు కొంతమంది
క్రైస్తవత్వంలో అవ్వచ్చు, కానీ బేసిక్గా అవ్వచ్చు. కొంతమందికి మనకు ప్రశ్న వేస్తారనుకోండి, మన కంగారు పడి గొడ్లు చింపేసుకోకూడదు. ఫస్ట్ మనం తెలుసుకోవాల్సిన ఏంటి, ఆ విషయం వీడు తెలుసు కాబట్టి మనం అడుగుతున్నాను విషయం మనం అర్థం చేసుకోవాలి. అది తెలియకుండా ఎలా అడుగుతాడు అంటే నువ్వు చెప్పే ఆన్సర్ కాదు, ఆడి దగ్గర ఏదో ఒక ఆన్సర్ ఉంటుంది కాబట్టి నీకు అదే చెప్తారు తప్ప నువ్వు కరెక్ట్ చెప్పినా కానీ ఆయన గారు ఏమంటాడంటే అది తప్పని అంటాడు. ఇది చాలా బేసిక్. చాలామంది పెద్ద పెద్ద సభలకు వచ్చి ప్రశ్నలు తర్వాత ఉంటాయి ఎంతప్పటికి ఆయన పొద్దున్న చెప్పింది మెసేజ్ అంతా విండవు. ఆయనకున్న ప్రశ్నలన్నీ కూడా ఆ మెసేజ్లో వచ్చేస్తాయి ఆల్రెడీ. కానీ ఇది ఏం చేస్తే తీసుకోడు, ఒకటే థాట్లో ఉంటాడు. ఆదాం అవ్వలో ముందు ఏం చేశారు, లేదా ఆకులు ఎప్పుడు కట్టుకున్నారు, ఆ ఏ ఆకు తమలపాక అట్టాక ఇవి అనుకుంటా ఉంటే ఎలా సెట్ అవుతుంది. అతను క్వశ్చన్ అది ఆల్రెడీ పెట్టిన మెసేజ్లో ఆయన చెప్పిన మెసేజ్ అంతా వినరు. ఒక అతను బైబిల్ ట్రైనింగ్లో అంటాడంట, బైబిల్ ట్రైనింగ్లో చెప్పే వాళ్ళు ఏంటంటే ఒక అతను ఉన్నాడంట, దావీదు కాయలో పడ్డాడు అన్నాడంట. కాయలో పడ్డాడు అనేటప్పుడు ఆయన ఏ కాయలా, జాంకాయలాగా మామిడికాయలా అన్నాడంట. వాడు కాయలో పడ్డమంటే అలా కదా జబ్బు చేసిందిరా బాబు అని చెప్పేసి అన్నాడంట. అంటే అర్థం చేసుకునే విధానం వేరేగా ఉంటుంది. అర్థమైందండి. చాలా విధానాలు ఏంటంటే కొన్ని మాటలు మనకి అర్థం కావన్నమాట. అది అర్థం చేసుకోవాలంటే కనుక మనం నేర్చుకోవాలి. ఈ రోజుని క్రైస్తవులు కూడా మనం ఇలా చేసుకుంటామంటే అంటే ఎవరిని ఎప్పుడు చెప్తున్నాను చూడండి, ఏదైనా కొన్ని సందర్భాల్లో ప్రభువు కూడా అనేకమైన విషయాలు ఉపమాన రీతిగా చెప్పాడు. ఎందుకు ఉపమాన రీతిగా చెప్పాడంటే సింపుల్గా వాళ్ళకి ఆయన ఒక పరలోక రాజ్యం గురించి అర్థం అవ్వాలంటే డైరెక్ట్గా చెప్తే వాళ్ళకి అర్థం కాదు కాబట్టి ఉపమాన రీతిగా చాలా ఉపమానాలు చెప్పాడు అతను. చాలా ఉపమానాలు చెప్పుకుంటూ వచ్చాడు. అలా ఈ రోజున కొన్ని ఎగ్జాంపుల్స్ ఏంటంటే మనలో జరిగి మనం కొన్ని ఎగ్జాంపుల్ చెప్పుకుంటాం, కానీ ఎవరి గురించి మనం వ్యక్తిగతంగా ఎప్పుడు కూడా క్రైస్తవత్వం అనేవాళ్ళు ఎవరు తీసుకోరు. ఒకరిని హేళన చేయడానికి మనం ఇక్కడ తీసుకురావట్లే. మనం ఏంటంటే ఇక్కడ మనం కామెడీ చేయడానికి కూర్చోవాలి కదా, కామెడీ చేయడానికి కూర్చొని మిమ్మల్ని ఒకరిని టార్గెట్ చేస్తాను, ఎవరో ఒకరు టార్గెట్ చేస్తారు, నన్ను టార్గెట్ చేస్తారు. కొంతమంది మనం వెళ్ళినప్పుడు వెనకాల ఉన్నప్పుడు 10 మంది ఉన్నాడు డెప్ మీద కొడతారు, అది వెనక దిగినప్పుడు ఎవరు ఉన్నాడు వెనకాల, ఎవరు కొట్టాడు తెలియదు. అదంటే ఫన్గా చేసే విషయాలండి. ఇక్కడికి వచ్చేసరికి ఎలా ఉండదు కదా, ఎవరిని టార్గెట్ చేయాలి. అయితే ఈ రోజుని కొంతమంది టీవీలో చూసినా కానీ కొన్ని చేసేసరికి ఎలా ఉంటుందంటే ఆవిడ నుంచుంటుంది. ఆవిడ నుంచుని నిజంగా ఎంత అద్భుతమైన ప్రసంగాలు చేస్తారంటే చేసిన తర్వాత ఆవిడ ధైర్యం చేసి మూతలా తుడుచుకోలేదు. ఎందుకంటే మూతలు తుడుచుకుని ఆంజనేయ మూతలాగా అయిపోద్ది ఎర్రగాను, ఎందుకంటే అంత లిఫ్టిక్ ఉంటుంది. అర్థమైందా మీకు? ధైర్యం చేసి ఆవిడ చెమటట్టినప్పుడు తుడుచుకొని అర్థం. ఎందుకంటే ఆవిడ ప్రభు మీ అందరిని దీవించింది కాక బిడ్డలారా అని ఇలాగా అద్దుకుంటుంది ఆవిడ. ఇలా తుడిసిందా ఇంకా ఆంజనేయ స్వామి మనం చూడట్లేదు. ఎందుకంటే చాలా విషయాల్లో కూడా మనం ఏంటంటే అలా చూసుకుంటూ ఉంటాం. ఆయన కూడా ఉంటాడు, ఒక అతను ఉంటాడు, 2 కాళ్ళ మీద వేసిపోతారు. 1 గొర్రె 2 గొర్రె 100 గొర్రెలు అంటే అక్కడ ఉండి అయ్యే నువ్వు లెగిసి ఎదరగడిపోయిన మాత్రం గొర్రెలే పెరుగుతాయి, గొర్రెలే తగ్గుతాయి. అర్థమైందండి. కొన్ని చేసే పనులు ఏంటంటే ఏదో మనలో ఉన్నది ఏదో ఎక్స్పోజ్ చేసేయాలని. కొంతమంది ఆ తగు మాత్రం వస్త్రాలు కట్టుకోవాలని అంటేనంట, ఒక ఆవిడ తగు మాత్రం వస్త్రాలు అంటే ఒక ఆవిడ ఏం చేసిందంటేనంట 3 అంగుళాలు జాకెట్ కుట్టించుకుందంట. ఒక ఆవిడ 3 అంగుళాల జాకెటే. ఈవిడేమనుకుంది, ఇంకేవిడ అనుకుంది 3 అంగుళాల జాకెట్ ఈవిడ కుట్టింది కాబట్టి తగు మాత్రం వస్తారండి. ఇంక మనం ఏం చేయాలంటే నేను 2 అంగుళాల జాకెటే కుట్టించుకుంటాను, 2 అంగుళాల జాకెటే కుట్టించుకున్నాను. ఇది తగు మాత్రం వస్తారండి. ఇది అర్థమయ్యే విధానం ఏంటి, ఫండమెంటల్స్ ఏంటి నేను చెప్పేది ఏంటండి కొన్ని జరిగి మీకు వాక్యం మిమ్మల్ని ఎవరిని ఇబ్బంది పెట్టను, ఆయన తడుప్రసంగం ఏం చేస్తారు ఇప్పుడు నేను. అయితే 2 అంగుళాల జాకెట్ ఇప్పుడు 3 అంగుళాల జాకెట్ కుట్టించుకుందని చెప్పి ఇప్పుడు 2 అంగుళాల జాకెటే కుట్టించుకుందంట. అయితే ఇది ఒక ఆవిడ ఏం చేసిందంట, ఈవిడ ఇలా ఉంది కదా అని చెప్పేసి, అంటే క్రైస్తవ చర్చకు వచ్చేటప్పుడు కూడా ఒక ఆవిడ జాకెట్ కుట్టించుకుంటాడికి వెనకాల చూస్తే రకరకాలకి ఇలా కట్టింగ్లు ఉంటాయి. అమ్మ ఏంటిదంటే ఇదండి ఇంటి తలుపులు కిటికీలు అంటారు, ఇంటి తలుపులు కిటికీలు అంట జాకెట్ పేరు. ఏది ఎక్కడ పడితే అక్కడ కటింగ్, ఎలా పడితే అలా కటింగ్లు ఉంటాయి, అది ఇంటి తలుపుల జాకెట్. కొంతమంది అంటే రకరకాల కొంతమంది జాకెట్లు ఉంటాయండి, అటో 4 నిమ్మకాలు కట్టినట్టు ఉంటాయి, మరి లోపల ఏడుతో తెలియదు కానీ నిజంగా ఉంటాయి. మీరు చూసారు లేదు, ఉన్నాయి లేదా? ఎందుకంటే ఇది ఆడవాళ్ళని టార్గెట్ చేస్తున్నారంటే అంటే ఆడవాళ్ళు టార్గెట్ చేయడం కాదు, ఇది మగవాళ్ళకి ఎక్కువ బట్టలు ఉండవండి. ఆడవాళ్ళకి ఎన్ని బట్టలు అంటే ఒకసారి రాజమండ్రి మా అక్క సిరకొండకి వెళ్తాయి, నేను అన్నది వరుసారి కావాలన్నా, ఆయన వరుసారి పట్టుకొచ్చాడు, అది గుహలా ఉంటుంది అక్కడ. ఒకసారి ఇక్కడ కొంటున్నాను, ఇంకోసారి వచ్చేసింది. అదేంటంటే ఇదేంటంటే 7 గంటలు కొత్త ఉంటాయంటే ఇక్కడ అంటున్నారు. అంటే ఆడవాళ్ళకి మోడల్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి గమ్ముడు మగవాళ్ళకి ఎక్కువ ఉంటారు ప్యాంట్లో అన్నారు. నేను ఒకసారి ఒక షాప్కి వెళ్ళాను, నిజంగా యథార్థంగా ఎవరిని కించపర్సన్ కాదు కానీ ఒక షాప్కి వెళ్ళి నరసాపురం గల్ఫ్ నుంచి వెళ్ళాను, కొత్త కదా, గల్ఫ్ నుంచి వెళ్ళినప్పుడని ఒక షాప్కి బట్టల షాప్కి వెళ్ళినాను. బట్టల షాప్కి వెళ్ళి పక్కకుండా రానండి, నన్ను పక్కకుండా మంటావా అండి. చీర చూస్తే ఏంటి ఆవిడ ఎందుకెళ్ళి లేడీ నాకు తెలియదు, ఆవిడేమో టీషర్ట్ అను ప్యాంట్ వేసుకుంది. నేను చెయ్యట్టు ఆవిడకి ఏంటి పక్కకుండా రాను నేను ఆవిడని.
ఆవిడ సీరియస్ అయిపోతుంది. సీరియస్ అయితే నేను అడిగాను తింటే ఏమంటే సారీ నేను ఏమనుకోద్దు ఈ బట్ట నేను అనేసాను అప్పటికి ఏ బట్టలు మగవాళ్ళే కదండి అందుకు మగవాళ్ళు అనుకున్నానంటే వేసుకోకూడదా అని ఆవిడ నాకు కూడా అవి లేదండి బాబు నాకు తెలియదు నిజంగా అని చెప్పేసానంటే కొన్ని విషయాలు ఎలా ఉంటాయంటే మనకు కొన్ని అర్థం కావు. అలాగే ఈ రోజున వాక్యం చూసుకున్నట్టయితే ఒకసారి చూడండి, కీర్తనలు 1వ అధ్యాయము 1 to 2 వచనం చదవండి. యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించుతూ దివారాత్రం దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలువల ఎవరన్నా నాటబడిన వాడే ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చి చెట్టు వలె ఉండును. సరిపోతుంది. అంటే యెహోవా ధర్మశాస్త్రం దివారాత్రం దానిని ధ్యానించువాడు ధన్యుడు. ఆయన ఎలా ఉంటాడంటండి, నీటి కాలువలు అంటే నీటి ఓరం నాడబడిన మొక్కకి ఎప్పుడైనా కనుక నీళ్ళతో పోతాయండి. ఏ కాలం వచ్చినా సరే ఎప్పుడు కూడా పచ్చగానే ఉంటుందండి. ఎప్పుడు కూడా పచ్చగానే ఉంటుంది. ఈ రోజుని వాక్యం చదువుతున్న మనం అవ్వచ్చు, లేకపోతే కనుక మనము ప్రతి వారం చర్చికి వెళ్తున్న వాళ్ళు అవ్వచ్చు, అనేక ప్రసంగాలు మనం వింటున్న వాళ్ళు అవ్వచ్చు. అయితే మన జీవితంలో ఎప్పుడైతే మనం డైలీ ఎప్పుడైతే వాక్యాన్ని మనం చదువుతున్నామో, లేదంటే ఇంక్లూడ్ నేను కూడా మిమ్మల్ని ఎవరిని విమర్శించట్లేదు, నేను కూడా పాలుభాగిస్తున్నాను. నేనే సార్ మనం అందరూ ఎప్పుడైతే ఆయన యొక్క గ్రంథాన్ని మనం ఎప్పుడైతే చదివి ఆయన గ్రంథాన్ని ఎప్పుడైతే మనం ఆయన యొక్క వాక్యాన్ని ధ్యానిస్తామో అప్పుడు మనకి ఎంతగానో. అయితే ఈ రోజున మనం చెప్పుకునే విషయాలు ఏంటంటే, మనము చర్చికి రావడం కాదు, కానీ మనం ఎవరినైతే మనం వస్తూ కూడా మనతో పాటు ఎప్పుడు కూడా ఒక కొత్త వ్యక్తిని మన చర్చికి తీసుకొచ్చే రకంగా ఉండాలి. అలాగే మనం చర్చికి వస్తూ ఉండి కూడా మన ద్వారా ఎవరైనా సరే మానేస్తున్నారా, లేకపోతే మన మాట ఎలాగుంది, మన చూపు ఎలాగుంది, మన ద్వారా ఇబ్బంది పడి ఎవరైనా దేవుని మందిరానికి మానేస్తున్నారా అనే విషయాన్ని మనం చూసుకోవాలి. అయితే మన ద్వారా ఎవరైనా చర్చి మానేస్తారా ఏంటండి, లేకపోతే మన ద్వారా ఎవరైనా ఇబ్బంది పెడతారా అని అడిగితే కనుక మనకి ఒక సందర్భం చూపించవచ్చు. ఇప్పుడు యేసు ప్రభు గారు ఆయన సువార్తలు చూసుకున్న 4 సువార్తల్లో కూడా ఆయన యొక్క జీవిత చరిత్ర మనకి ఎప్పుడు కూడా చాలా స్పష్టంగా కనపడుతూ ఉంటుంది. అయితే ఇక్కడ ఒక విషయం చెప్పాలంటే కనుక యేసు ప్రభు కొంతమంది ఆయనతో ఉన్న వాళ్ళని ఆయన ఏం చేశాడంటే కొన్ని ప్రాంతాలకి వాళ్ళని వెళ్ళొద్దని అన్నాడు. నాకు ఒకసారి అదే క్వశ్చన్ అనిపించింది నాకు, ఇదేంటి యేసు ప్రభుని పాపులు రక్షించడానికి వచ్చాను అన్నాడు, అందరికీ కూడా విడుదల కలగజేస్తాను, అందరి కోసం చనిపోతాను అన్నాడు, అన్నీ చేసిన అతను మరి శిష్యులు మాత్రం సమరయుల దగ్గరికి వెళ్ళొద్దని చెప్పేసి అన్నాడు. చూడండి ఒకసారి మత్తయి రాసిన గ్రంథంలోని 10వ అధ్యాయంలో అక్కడ 12 మంది శిష్యుల్ని చేసిన తర్వాత దేవుడు 12 మంది శిష్యుల్ని వాళ్ళని చేసేసిన తర్వాత చూడండి ఒకసారి మీరు 10 జనసమూహము పిలిచి మీరు విని గ్రహించుడి, నోట పడినదే మనిషిని అపవిత్రపరచు కానీ. అదే అయితే అక్కడ 10వ అధ్యాయంలో మత్తయి రాసిన వార్త 10వ అధ్యాయంలో ఏమవుతుందంటే ఆయన 12 మందిని ఏంటంటే అపోస్తులుగా చేసేసిన తర్వాత ఆయన ఏం చేస్తాడంటే ఒక మాట చెప్తాడు. 5వ వచనం చూడండి, యేసు ఆ 12 మందిని పంపుచు వాళ్ళు చూసి వారికి ఆజ్ఞాపించినది ఏమనగా, మీరు అన్య జనుల దారిలోనికి వెళ్ళకుడి, సమరయుల ఏ పట్టణంలోనూ ప్రవేశించుకుడి, ఇజ్రాయేల్ వంశంలో నశించిన గొర్రెల వద్ద మాత్రమే వెళ్ళుడి. యేసు ప్రభు గారు అక్కడ సన్నివేశం చూస్తూ ఉంటే కనుక 12 మంది శిష్యుల్ని అపోస్తులుగా చేసి ఆయనతో ఉండి ఆయనతో తిని ఆయనతో తరఫీదు పొందిన 12 మంది శిష్యుల పేర్లు పైన ఉన్నాయి. అయితే ఆ 12 మంది శిష్యులను కూడా అపోస్తులుగా చేసి సేవా పరిచర్య కోసం పంపించినప్పుడు, సువార్త నిమిత్తం పంపించినప్పుడు ఆయన ఒక మాట చెప్పినప్పుడు యేసు 12 మందిని పంపుచు వాళ్ళని చూసి వారికి ఆజ్ఞాపించింది ఏమనగా, మీరు అన్యజనుల దానిలోనికి వెళ్ళకుడి, సమరయులు ఏ పట్టణంలోనైనా మీరు వెళ్ళొద్దని చెప్పేసి అన్నాడు. ఎందుకు? దేవుడే అందరినీ రక్షించడానికి వచ్చినప్పుడు ఆయన శిష్యులకు ఆయన రాజ్య సువార్త ప్రతి ఒక్కరికి వెళ్ళాలనేది ఆయన కాన్సెప్ట్. దేవుని ఎరగాలని, దేవుని తెలుసుకోవాలని, పరలోక రాజ్యాన్ని ప్రతి ఒక్కరు కూడా రావాలని ఆయన ఉద్దేశం. అయితే తన శిష్యుల తర్వాత ఉన్న వాళ్ళని కూడా దేవుడు ఎందుకు అక్కడ దాకా రానివ్వకుండా ఉంచాడు, వాళ్ళ దగ్గరికి ఎందుకు వెళ్ళొద్దని అన్నాడు అని అంటే కనుక శిష్యులు చెప్పాలంటే ఒక విషయం మనకు అర్థం. యేసుప్రభు గారు ఈ ఒక్క సందర్భాన్ని ఎక్కువసేపు లాకుండా సింపుల్గా ఒక చెప్పాలి, తర్వాత ఒక వచనం ఉంది అది మనం చూసుకుందాం. అయితే ఎందుకు దేవుడు వీళ్ళని అపోస్తులుగా చేసిన అన్యజనుల దారిలో వెళ్ళొద్దు, సమరయులు ఏ పట్టణంలో వెళ్ళదు. సమరయులు అంటే ఏంటి? అంజులు అని అర్థం అండి. సమరయుల గురించి కొంచెం ఎక్కువ ఉంటే చెప్పాలంటే కనుక అంజులు అనుకోండి, అంజులు వెళ్ళాలి.
అయితే వాళ్ళ దగ్గరికి ఎందుకు వెళ్ళొద్దు అన్నాడు దేవుడు అని అంటే కనుక వీళ్ళు ఒకలాంటి స్టెబిలిటీ లేదు. మనుషులు ఉంటున్నారు, తింటున్నారు, యేసుప్రభు తిరుగుతున్నారే కానీ వాళ్ళ దగ్గర సరైన స్టెబిలిటీ లేకపోవడం వల్ల ఎలా తెలుస్తుంది మనకంటే, యేసుప్రభు గారి విషయంలో ఆయన పేతురు గారు అన్న మాట ఏంటంటే, సిలువ అప్పగించబడక ముందు పేతురు గారు యేసుప్రభు గారితో మాట్లాడిన మాట ఏంటండి గుర్తుంది ఎవరికైనా? ఆయన ఏమంటాడు? నువ్వెవరో నాకు తెలియదని నువ్వు అంటావయ్యా. ఆయన నాకు చెప్పినప్పుడు ఏమన్నాడు? అబ్బాయి నేను ఆ మాట అనను అంటాడు. కానీ యేసుప్రభు గారు ఉన్న ఒక చిన్నది, పెద్దలు కూడా కాదు, ఎవరో సైన్యంలో ఉన్న ఒక అధిపతి వచ్చో సైన్యంలో ఎవరో వచ్చి అడిగితే భయపడవచ్చు. ఒక చిన్నది వచ్చి నువ్వు కూడా అతనితో నజరేతు అనేవాడితో ఉన్నవాడే కాదంటే నేను కాదని ఒప్పుకున్నాడు అతను. అంటే ఇక్కడ యేసుప్రభు గారు ఎప్పుడైతే చెప్పారో ఆ మాట చెప్పింది యేసుప్రభు గారి పైన, కోడి కూయకు ముందే నువ్వు చెప్తావయ్యా అని చెప్పేసరికి సేమ్ యేసుప్రభు గారు చెప్పిన మాట చెప్పినట్టుగానే జరిగింది. అతను ఎవరు? మీకులా నాకులా అల్పుడా కాదు కదా, యేసుప్రభు గారితో ఉన్నవాడు, యేసుప్రభు గారు తిరిగిన వాడు అయ్యుండి కూడా యేసుప్రభు ఎవరో తెలియదు అని చెప్పేసి అని అన్నాడు అతను. మరి ఈ శిష్యుల విషయంలో కూడా దేవుడు ఆ సమరయులతో కానీ అన్యులతో కానీ ఎందుకు వెళ్ళొద్దనంటే, సరైన మార్పు, పరిపూర్ణ మార్పు కానీ ఆ స్టెబిలిటీ కానీ వాళ్ళలో లేదు కాబట్టి వీళ్ళు అక్కడికి వెళ్తాం, వాళ్ళు వీళ్ళు మారిపోతారు తప్పించి వాళ్ళని మార్చడం కష్టం. అలాగనుకుంటే పేతురు గారిని వాడుకుని ఎంతమందిని మార్చాడండి ఒకేసారి అతను? 3000 మందిని దేవుడు ఒక్క పేతురుని వాడికినే మార్చాడు. ఎప్పుడైతే యేసుప్రభు గారు చనిపోయిన తన మేడ మీద ఎప్పుడైతే ఆత్మ దిగొచ్చిందో అక్కడి నుంచి వాళ్ళ కార్యాలు స్టార్ట్ అయినాయి. చూసారా? చాలా మటుకు మనం ఏంటంటే కొంచెం చూస్తాం కానీ పట్టించుకోం. అలా అయినాకని ఆయన యోహాన్ రాసిన పత్రికలో కూడా, యోహాన్ రాసిన వార్తలో 4వ అధ్యాయంలో 25వ వచనంలో కూడా అక్కడ చూస్తాం, యేసుప్రభు గారు ఒక స్త్రీతో మాట్లాడుతున్నప్పుడు ఆయన ఏం చేస్తారు చెప్పనండి, ఒక శిష్యులు కనబడతారు అక్కడ. మీరు చూసుకుంటా ఉంటే కనుక 27వ వచనంలో చూడండి ఒకసారి, 4:27 అంటే, ఇంతలో ఆయన శిష్యులు వచ్చి ఆ స్త్రీతో మాట్లాడడం చూచి ఆశ్చర్యపరిడి గాని నీకేమి కావాలైనను ఆమెది ఎందుకు మాట్లాడుచున్నవైనను ఎవరిలో ఒక స్త్రీతో మాట్లాడే సందర్భంలో సువార్త నిమిత్తం ఉన్నప్పుడు మరి శిష్యులు అందరూ ఎక్కడికి వెళ్ళారు? అంతే కదా. ఇప్పుడు శాస్త్రి గారిని ఒక్కడిని ఇక్కడ పెట్టేసి మన అందరం బయటకు వెళ్ళిపోతామా? వెళ్ళలేదు కదా. మరి ఆ రోజున శిష్యులు యేసుప్రభు గారిని ఒక్కరిని ఆయన వదిలేసి శిష్యులందరూ కూడా ఎక్కడికి వెళ్ళినట్టు? వాళ్ళందరూ కూడా కావలసిన శరీరానికి కావాల్సిన ఆహారం కోసం ఊర్లోనికి వెళ్ళారు కానీ దేవుని స్వార్థ నిమిత్తం కాదు. చూసారు ఎంత అల్పంగా ఉన్నారు దేవుడితో ఉన్న వాళ్ళు బ్రదర్స్ని. అని సింపుల్గా మీరు 2 విషయాలు చెప్పాను. అయితే మనం ఎప్పుడైతే అనుకుంటున్నాం మన జీవితంలో కూడా ఏమనుకుంటాం, మనం యేసుప్రభుతో ఉన్నాం, వాక్యం చదువుకున్నాం, వింటున్నాంలే, వస్తున్నాం, తింటున్నాం, వెళ్ళిపోతున్నాం అనుకుంటే కనుక అది ఎంత మట్టుకు కూడా మనకి సెట్ అవ్వదు. మనం ఎప్పుడైతే మనం ఉన్నాం, మన ఆత్మీయస్థితి ఎవరో మనకి చూపించక్కర్లేదు కానీ మన ఆత్మీయస్థితి మనకు కనపడుతుంది చాలా సందర్భాలు. అయితే కొంతమంది అందరూ బాగుంటారు మనం అనుకుంటాం చాలాసార్లు, సేవకుల కుమారులు తోపులు లేదా సేవకుల కుమారులు చాలా బాగుంటారు అనేది మనకు కొన్నిసార్లు ఏముందంటే, పాస్టర్ గారు కొడుకులు అంటే, పాస్టర్ గారు కూతుళ్ళు అంటే వాళ్ళు కూడా అంతే దైవికంగా ఉంటారు, అలాగే ఉంటారు అనుకోవడం ఎప్పుడు కూడా పొరపాటు. అంటే ఎవరి ఆత్మీయ స్థితి బట్టి వారు ఉంటారు తప్పించి ఇది రాజరికం సంబంధించింది కాదు కాబట్టి. అలాగే మనం చూసుకుంటే 1వ సమూయేలు రాసిన గ్రంథంలో మనం చూసుకుంటే కనుక అక్కడ హన్నా వచ్చి తన గొడ్డలు ఏం చేద్దంటే మందిరంలోకి వచ్చి ప్రార్థన చేసినప్పుడు ఆయన ఏలీ గారు ఏం చేస్తారంటే, ఆవిడ తాగేసి వచ్చి గిని ప్రార్థన చేస్తుందేమో లేకపోతే కనుక అలా పడిపోతుందేమో అనుకున్నప్పుడు, లేదు నన్ను అలాగ అనొద్దు, నేను ఏం చేస్తున్నాను, నాకు చాలా వేదన ఉంది కాబట్టి నేను ఎంతో బాధతో వచ్చి దేవునికి నా మొరని పెడుతున్నాను, నా మొర పెడుతున్నాను అని చెప్పేసి అని ఆయన దగ్గర చెప్పినప్పుడు ఇక్కడ ఒక సందర్భం జరుగుతూ ఉంటుంది. ఎవరంటే ఏలి అక్కడ జరుగుతున్న దాంట్లో ఏంటంటే యాజకుడుగా ఉన్న వ్యక్తి. అయితే ఇక్కడ అన్న ఏంటంటే నార్మల్ మనిషి. అయితే తిను ఏం చేస్తుందంటే తనకి కొడుకు లేడు కాబట్టి నాకు కనుక గర్భం కనుక దాల్స్తే కనుక నేను నా కుమారుడు పుడితే కనుక తను నీ సేవకు సమర్పించేసుకుంటానని ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే తనకు ఒక కుమారుడు ఎత్తిన అతని పేరే సమూయేలు. ఆ సమూయేలు పాలు మానిన తర్వాత తీసుకొచ్చి ఆవిడ ఏం చేస్తే మందిరంలో అన్న మాట ప్రకారం ఆయన విడిచిపెట్టేస్తాడు. అయితే విడిచిపెట్టిన తర్వాత ఇక్కడ ఒక మధ్యలో ఈ బాలుడైన సమూయేలు ఇక్కడ పరిచర్య జరుగుతున్నప్పుడు ఈయన ఎదుగుదల ఎలా ఉందంటే, ఆయన ఎదుగుతున్నప్పుడు ఈయనతో పాటే కూడా ఏలీ కుమారులు ఉన్నారు అక్కడ. ఏలీ కుమారులు అంటే ఎవరండి? యాజకుని కుమారు, పాస్టర్ కుమార్స్ అనుకోవచ్చు. అయితే వాళ్ళు ఈ మధ్యలో కూడా ఏం చేస్తున్నారంటే వాళ్ళు కూడా ఈ మధ్యలోనే ఎదుగుతూ ఉన్నారు. అయితే ఇక్కడ చెప్పిన విషయం ఏంటంటే ఒక వచనం మనకు అర్థమవుద్దండి. 12వ వచనం చూడండి, 1వ సమూయేలు 2వ అధ్యాయం 12వ వచనం.
ఏలి కుమారులు యెహోవాను ఎరుగని వారే యెహోవాను ఎరుగని వారే దుర్మార్గులైరి. మిక్కిలి దుర్మార్గులైరి. జనుల విషయమే చూసారా ఎవరు కుమారులలో? ఏలి. ఏలి అంటే ఎవరు? యాజకుడు కుమారులు ఏమయ్యారంటండి? దుర్మార్గులయ్యారంట. వాళ్ళకి ఏం తెలీదా? వాళ్ళ ఫాదర్తో పాటు ఉంటారు కదా, ప్రతి ఒక్కటే వాళ్ళకి తెలిసిన విషయం. తెలియదేం లేదు. మనకులాగా ఇల్లు గంట సేపు కూర్చుని వచ్చేసి ఏదో నేర్చుకునే విషయాలు ఉన్నాయంటే వేరే కనుకోవచ్చు మనం. అయితే ఏలి ప్రధాన యాజకుడు అయినప్పుడు కూడా యాజకుడు కుమారులు హోప్ని ఫినిహాసులు కూడా అక్కడ ఉన్నప్పుడు వాళ్ళు ఇద్దరు కుమారులు ఉన్నప్పుడు కూడా వాళ్ళిద్దరు ఇక్కడ ఏం చేస్తున్నారంటే ఏలి కుమారులు యెహోవాను ఎరుగని వారై మిక్కిలి దుర్మార్గులైరి. ఎందుకు దుర్మార్గులయ్యారు? జనుల విషయమే. ఎందుకు దుర్మార్గులయ్యారంటే వాళ్ళకి యెహోవా ధర్మశాస్త్రం దివారతం ధ్యానించేవారు అని చెప్పేసి మనం చదువుకున్నాం. అయితే ధర్మశాస్త్రం ఎరుగుని వారే వాళ్ళు. తెలిసిన విషయం కదా. ఈ రోజున చెప్పాలంటే ఒక హిందువుగా ఉన్నవాడు ఏం చేస్తారంటే సీదా తీసుకెళ్ళి వాళ్ళ టెంపుల్లో తీసుకెళ్ళి పూజలు పునస్కారాలు చేయడం అనేది తనకి హాబిట్గా నేర్పిస్తాడు. అయితే మన జీవితంలో ఏం చేస్తాం? మన క్రైస్తవులు మనం ఏం చేస్తాం? మనకు పుట్టిన పిల్లలు అవ్వచ్చు, మనం ఏం చేస్తామంటే మనం చర్చికి తీసుకెళ్తాం. ముస్లిం అనేది ఏం చేస్తాం? మస్జిద్ తీసుకెళ్తారు. ఇది ఎప్పుడు కూడా. అయితే మనకి ఎప్పుడైతే మైండ్ మెచ్యూరిటీ అవుతుందో, సత్యం కోసం ఎప్పుడైతే మనం పరిగెడతామో, అది హిందూ అయినా ముస్లిం అయినా క్రిస్టియన్ అయినా మనలోనూ ఏమవుతుందంటే ఒకలాంటి అభిప్రాయం, దేవుడు నిజమైన దేవుడు ఎవరు, నేను చేసే భక్తి కరెక్టా కాదా అని సత్యం కోసం మనం ప్రోకలాడతాం. ఆ సత్యం కోసం మనం ప్రోకలాడినప్పుడే ఒక హిందూ క్రిస్టియన్ అవుతాడు, ఒక ముస్లిం కూడా క్రిస్టియన్ అవుతాడు. ఎందుకు హిందూ గురించి మన క్రిస్టియన్ ముస్లిం ఎందుకు అవడం, క్రిస్టియన్ ఎప్పుడు కూడా హిందూ ఎందుకు అవడం అంటే సత్యం తెలుసుకున్న వ్యక్తి అక్కడ కూడా ఎప్పుడు కూడా బయటికి వెళ్ళడానికి ఇష్టపడదు. తను చేసేది ఏంటంటే తనకు క్లారిటీ ఉంది, తను ఆల్రెడీ తెలుసుకున్నాడు, దేవుడితో మాట్లాడాడు కాబట్టి తను చేసేదంతా కరెక్ట్గా చూసుకున్నాడు కదా. అయితే ఈ రోజు మనం చూస్తూ ఉంటే కనుక యాజకులైన వాళ్ళ యొక్క కుమారులు పాస్టర్స్ కూడా ఇద్దరు వల్ల అక్కడ ఏం జరుగుతుందంట, వాళ్ళు ఏమంటారంటే ఇక్కడ చెప్పాలంటే ఏలి కుమారులు యెహోవాను ఎరుగని వారే మిక్కిలి దుర్మార్గులై ఉండిరి. ఎందుకు మిక్కిలి దుర్మార్గులయ్యారంటే కనుక అక్కడ 25వ వచనంలో కూడా 27వ వచనంలో చూడండి ఒకసారి మనకు కనబడుతుంది. దైవజనులప్పుడు ఏలి యొద్దకు వచ్చినట్లునను యెహోవా నిన్ను గురించి సెలవిచ్చినది ఏమనగా, నీ పితరుని ఇంటివారు ఐగుప్తు దేశమందు ఫరో ఇంటిలో ఉండగా నేను వారికి ప్రత్యక్షమైతిని. అతను నా ముందర ఎఫోదును ధరించి నా బలిపీఠం మీద అర్పణములు ధూపం అర్పించుటకే నాకు యాజకుడిగా ఉన్నట్లు ఇశ్రాయేలు గోత్రంలో నుండి నేను అతన్ని ఏర్పరచుకుంటుని. ఇశ్రాయేలీలు అర్పించిన హోమ వస్తువులన్నిటినీ నీ పితరుని ఇంటి వారికి ఇచ్చితిని. కొన్ని వర్షాలు నేను చెప్తాను చూడండి ఒకసారి, అదంతా మంచి మీరు ఎప్పుడైనా ఖాళీగా ఉన్నట్టు వెళ్ళి ఒకసారి క్లారిటీగా మీరు చదువుకోవచ్చు. అయితే అదే 2వ అధ్యాయంలో కూడా 24వ వచనంలో ఆయన తండ్రి ఏం చేస్తున్నారంటే ఆయన కొడుకుల్ని మందలిస్తున్నాడు. ఏ విషయం కోసం ఆయన తండ్రి చూడండి ఏం మందలిస్తున్నారు. 24వ వచనం చూడండి, నా కుమారులారా ఇలాగు చేయవద్దు, నాకు వినబడినది మంచిది కాదు, యెహోవా జనులని మీరు అతిక్రమ చేయుచున్నారు. 25వ వచనంలో చాలా స్పష్టంగా కనబడుతుందండి. మన జీవితంలో మనం చాలా విషయాలు అనుకుంటాం కానీ ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం. 25వ వచనం ఒకసారి చూడండి, నరునికి నరుడు తప్పు చేసిన ఎడల దేవుడు విమర్శన చెయ్యును గాని ఎవరైనా యెహోవా విషయంలో పాపము చేసిన ఎడల వాని కొరకు ఎవడు విజ్ఞాపన చేయను అనేను. చూసారా ఎవరండి? నరుడికి తప్పిదము చేసిన ఎడల దేవుడు విమర్శన చెయ్యును గాని ఎవరైనా యెహోవా విషయంలో పాపము చేసిన ఎడల వాని కొరకు ఎవడు విజ్ఞాపన చెయ్యును. మనం ఒక మనిషి విషయంలో కూడా మనిషికి మనం ఏం చేస్తూ ఉంటామంటే హాని చేసినా, అపకారం చేసినా, మోసం చేసినా దేవుడి దగ్గరికి వెళ్ళి మనం క్షమాపణ అడగగలిగే స్థితి మనకుంది. కానీ దేవునికే గనక మనం అన్యాయం చేస్తే ఇంకెవడు విజ్ఞాపన చేస్తారో మన వైపుని? దేవుని విషయంలోనే మనం తప్పు చేసేస్తే అంటే వాళ్ళు ఏం చేస్తారని అంటే కనుక అక్కడ 12వ వచనం చూస్తూ ఉంటాయి. అయితే ఎంత జరుగుతున్నప్పుడు అక్కడ చూడండి ఏం చేస్తారు చూడండి ఒకసారి 13వ వచనం చదవండి. వాళ్ళిద్దరు కుమారుల తర్వాత చేసిన విషయం చూడండి. జనుల విషయమై యాజకులు చేయుచు వచ్చిన పని ఏమనగా ఎవడైనా పశువుని వధించిన మీదట చదవండి. మాంసము ఉడుకుతుండగా యాజకుని వారు 3 ముండ్ల గల కొంకిని తీసుకుని వచ్చి గొలుసులో కానీ తప్పెలలో కానీ బోనలో కానీ
కుండలో గాని అది గుచ్చినప్పుడు ఆ కొంగింత బయటకు వచ్చినదంతయు యాజకులు తన కొరకు తీసుకొను. షిలోహు వచ్చి ఇశ్రాయేలులందరికీ వీరిలాగు చేయించి వచ్చిరి. ఇదిగాక వారు క్రొవ్వును దహింపక మునుపు యాజకుని పనివాడు వచ్చి బలి పశువును వధించి వారితో యాజకునిగా వండించుటకే మాంసమియ్యు ఉడకబెట్టిన మాంసం అతని యొద్దకు తీసుకొనడు. పచ్చి మాంసమే కావాలని చూడండి ఇక్కడ ఒక విషయం, వాళ్ళు ఏం చేస్తున్నారంటే వాళ్ళ మందిరానికి వచ్చి ఎప్పుడైతే ఎవరైతే వస్తున్నారో, ఎవరైతే నైవేద్యంగాను ధూప నైవేద్యంగా ఎవరైతే ఏదైతే సమర్పిస్తున్నారో వాళ్ళు ధూప నైవేద్యాలు అన్ని చేసేసిన తర్వాత లాస్ట్లో తీసుకోవాల్సింది. వీళ్ళ మధ్యలో 2 కుమారులు వచ్చి అక్కడికి మందిరానికి వచ్చి జనాల్ని వాళ్ళు ఏమని చెప్తున్నారు చూడండి. ఇదిగాక వారు క్రొవ్వును దహింపక మునుపు యాజకుని పనివారు వచ్చి బలి పశువులను వధించు వారితో యజమానికి వండుటకై మాంసమిమ్ము ఉడకబెట్టిన మాంసము అతడు నీ యొద్ద తీసుకొనడు, పచ్చి మాంసమే కావాలని చెప్పుచూ వచ్చాను. ఈ క్షణమందే వారు క్రొవ్వును దహింతురు, తరువాత నీ మనసుకు నచ్చినంత మట్టుకును తీసుకొని వచ్చునని వారితో ఆ మనిషికి చెప్పిన ఎడల వారు అలాగనవద్దు, ఇప్పుడే ఇయ్యవలెను, లేని ఎడల బలవంతం చేత తీసుకొను. అయితే వాళ్ళ ప్రాసెస్ ప్రకారం అక్కడ జరిగిన తర్వాత ఆ విషయం కోసం వెయిట్ చేయకుండా, లేదు మీరు ఇప్పుడే ఇవ్వాలి, ఫస్ట్ మేము తీసుకోవాలని చెప్పేసి వాళ్ళ దగ్గర బలవంతంగా లాక్కోవడం స్టార్ట్ చేశారు. లాక్కోవడం స్టార్ట్ చేసిన తర్వాత అప్పుడు ఏమైనా, అందువలన జనులు యెహోవాకు నైవేద్యము చేయుట యందు అసహ్యపడుటకును ఆ యవ్వనులు కారణమైన గనుక వారి పాపము యెహోవా సన్నిధికి గొప్పదాయను. చూసారా, వారు చేసిన పని ఎలా ఉందంట? ఎవరైతే మందిరానికి వస్తున్నారో, ఎవరైతే నైవేద్యాలు అర్పిస్తాకు వస్తున్నారో, దేవునికి ఎవరైతే ఇవ్వడానికి వస్తున్నారో వాళ్ళు ఈ విషయం ఏం చేశారంటే వాళ్ళు అసహ్యపడని. చూసారంటే అందువలన జనులు యెహోవాకు నైవేద్యము చేయుటకు అసహ్యపడుటకును ఆ యవనస్తులు కారణమైది, వారి పాపములు యెహోవా సన్నిధికి బహు గొప్పదాయను. అంటే వీళ్ళు ఏం చేస్తున్నట్టు, ఒక పాస్టర్స్ కొడుకులు అయినప్పుడు కూడా వాళ్ళు ఏం చేస్తున్నారంటే దేవుని మందిరానికి వచ్చే వాళ్ళు అడ్డు పెడుతున్నారు, ఆటంక పెడుతున్నారు. వాళ్ళు రావడానికి వాళ్ళు అసహించుకునే స్టేజ్కి తీసుకొచ్చేసారంటే వాళ్ళు ఏం మూట కట్టుకున్నారంటే దేవుని దృష్టికే వాళ్ళు పాపం చేసేటట్టుగా ఉన్నారు. అప్పుడు 25వ వచనంలోనూ ఆయన చెప్పింది అదే కదా, ఆయన నరుడు తప్పు చేసిన దేవుడు విమర్శనం చేయను, కానీ ఎవరైనా యెహోవా విషయంలో పాపము చేసిన వారి కొరకు విజ్ఞాపన చేయడానికి ఎవరు? ఈ రోజు చూస్తూ ఉంటే కనుక చాలా విషయాల్లో కూడా చాలా మంది ప్రవక్తలు, ఆ రోజు నోవాహు అవ్వచ్చు, చాలా విషయాల్లో కూడా మనుషుల కొరకు చాలా మంది మొరపెట్టారు. ఒక్కడున్నా నువ్వు కాపాడుతావు కదా, ఒక్క నీతిమంతుడు నువ్వు కాపాడుతావు కదా అని ఎంతో బ్రతుల్లాడి గోజాడిన సందర్భాలు చాలా ఉన్నాయి. వాళ్ళ యొక్క జీవితకాలం పెంచుకోవడానికి కూడా దేవునితో ప్రార్థించి గెలిచిన వారు అనేక మంది ఉన్నారు. కానీ ఇక్కడ చెప్పేది ఏంటంటే దేవుని ఎదుటే పాపం చేసి దేవుని విజ్ఞాపనని వాళ్ళు ఏం చేస్తారు, దేవుని మందిరానికి వచ్చి వాళ్ళకి ఇచ్చే నైవేద్యాలు కానీ ఇవన్నిటినీ కూడా అసహించుకునేటట్టు, జనాలు చర్చికి రావడానికి అసహించుకునేటట్టుగా ఇక్కడ ఏం చేస్తున్నారంటే ఏలీ కుమారులు ఉన్నారు. అలాగే ఇక్కడ చూసుకుంటా ఉంటే మన జీవితంలో కూడా మనం మందిరానికి వచ్చే వాళ్ళని మనం మన క్రియల ద్వారా లేకపోతే మన మాట ద్వారా మన ద్వారా కానీ ఎవరైనా రావడం మానేస్తున్నారా, లేకపోతే మన ద్వారా ఎవరైనా ఇంకా పురుగలిపే వాళ్ళు మనం ఉన్నామా? ఇది చాలా ముఖ్యమైన విషయం. అయితే నాకు అంతా తెలుసులే, నేను దేవుడితో పాటు నడికిని ఆ రోజు నీ 12 మంది శిష్యులు చేసినప్పుడు కూడా దేవుడితో ఉండి దేవుడితో తిని అన్నీ తెలిసిన ఆ శిష్యుల్లాగా మనం అన్నీ తెలిసిన తర్వాత కూడా కొన్ని సందర్భాల్లో బయటకు వెళ్ళిన తర్వాత నాకు దేవుడు ఎవరో తెలియలే, క్రైస్తవుడు అంటే నామోషి అనుకుంటారనో, ఏదో ఒకటి అయితే నేను క్రైస్తవుడు అంటే కనుక మా ఇంటికి వెళ్ళిన తర్వాత మా ఆయన కొడతాడనో, లేకపోతే కనుక మా వాళ్ళు అందరినీ కూడా ఇంట్లో పంపించేస్తారనో అనే భావంతో మనం ఉన్నామంటే కనుక మనం చేసే పని, మనం దేవుడితో చేసే భక్తి అంతా కూడా నిరుపయోగంగా ఎప్పుడు కూడా ఉంటుంది. చెప్పాలంటే మన ప్రేమలు కూడా చాలా మటుకి మన ప్రేమలన్నీ కూడా రకరకాలుగా ఉంటాయి, కానీ దేవుని ప్రేమ ఎప్పుడు కూడా నిత్యము కూడా ఆయన శాశ్వత ప్రేమతో మనం ప్రేమిస్తున్నాడు. ఏ ఒక్కరూ కూడా నశించిపోవడం ఆయనకి ఎంత మాత్రం ఇష్టం లేదు. ఆయన దేవుణ్ణి మనం తెలుసుకొని ఆయనలో మనం ఎప్పుడైతే దేవుణ్ణి నమ్ముకుంటామో, మన రక్షణ పొంది బాప్తిసం తీసుకొని దేవుళ్ళు నమ్మకంగా ఉండి ఆయన యొక్క గ్రంథాన్ని మనం చదివి దేవుళ్ళు ఎప్పుడైతే మనం నిలబడి పటిష్టంగా ఉండి దేవుడితో ఎప్పుడైతే మనం నడుచుకుంటామో అది మనల్ని పరలోక రాజ్యానికి చేర్చేటట్టుకుంటుంది. అటువంటి జీవితం మనం జీవించడం వల్ల మన తోటి వారు ఎవరు ఉంటే కనుక 10 మందిని కాదు కానీ కనీసం ఒక్కళ్ళైనా సరే దేవుని యొక్క మందిరానికి
దేవుని యొక్క సన్నిధికి, అక్కడ జరిగే ఒక మీటింగ్కి వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళని కూడా బయలుపరిచే వాళ్ళుగా మన భక్తి, మన విశ్వాసం ఎప్పుడు కూడా అలాగే ఉండాలి. మనం ఎప్పుడు కూడా చూసుకుంటా ఉంటే కనుక మన జీవితాల్లో ఇక్కడ అయిపోయిందిలే, చూసుకున్నా వెళ్ళిపోయాంలే అని చెప్పేసి ఎప్పుడు విడిచిపెట్టకూడదు. మనం విన్న వాక్యంలో కూడా కొంత మట్టికి మనకి ఏదో ఒక మాట వినపడతా ఉంటుంది, ఏదో ఒక మాట మనతో పట్టుకుంటుంది, ఏదో మనకు ఒక విషయం నచ్చుతుంది. ఆ విషయాన్ని తీసుకెళ్ళి ఒక సహోదరు దగ్గర ఈ రోజు నేను మందిరానికి వెళ్ళి ఈ మాటతో నా దేవుడు నాతో మాట్లాడాడు, లేకపోతే ఈ మాట నాకు అర్థమైంది, ఈ మాట గురించి నాకు తెలుసా, నీకు తెలుసా అనే విషయాన్ని మనం ఎప్పుడైతే నమన వేసుకుంటా ఉన్నాం, మనం ఇంకా మన ఆత్మీయ జీవితాల్లో మనం బలపడతాం. మనకేమైనా డౌట్స్ వస్తూ ఉండొచ్చు, అన్ని విషయాలు మనకు అర్థం కాదు. కాబట్టి మన సంఘ సేవకులు మనం అడిగి కొన్ని విషయాలు మనం తెలుసుకోవాలి. మనకి ఇంకా అనుకుంటే ఒక వాక్యాన్ని అర్థం అవ్వకపోతే 10 సార్లు మనం చదివి దాన్ని తెలుసుకుని ఎప్పుడైతే దేవుడు ప్రార్థన చేసావో దేవుడు కంపల్సరీ ప్రతి ఒక్క విషయాన్ని మనకు తయారు చేస్తాడు. ఈ చిన్న వాక్యం దేవుడు దీవించి ఆస్వాదించింది. హల్లెలూయా. దేవుని నామమునకు వందనాలు. ఒక మంచి వర్తమానాన్ని అందించిన బ్రదర్ గారికి మా వందనాలు తెలియజేసుకున్నాం. నిజంగానే మన ప్రవర్తన అనేది చాలా ముఖ్యమైనది. మనం నోటితో మాట్లాడక్కర్లేదు, ఏమీ చేయక్కర్లేదు, మన నడవడికే మనకు ఒక సాక్ష్యంగా ఉంటుంది. దైవ బిడ్డలుగా మనం దేవుని బిడ్డలుగా ఎలా ఉండాలంటే మన ప్రవర్తన ద్వారా అనేకలు దేవుని సన్నిధి నడిపించే వారుగా ఉండాలి, కానీ విసుగు పుట్టించేవారుగా ఉండకూడదు. క్రైస్తవులు అంటున్నారు వీళ్ళే సరిగ్గా లేరు అంటే మన సాక్షి జీవితాన్ని మనం కోల్పోతాం. ఆ రీతిగా బలపడాలని బ్రదర్ గారు చాలా మంచి వర్తమానం తెలియజేస్తారు. ఆ రీతిగానే మనం నడుచుకుందాం, మన సంఘాన్ని బలపడదాం, అనేకలు బలపరచాలి. అదే మన ప్రాముఖ్యమైన విషయం. ఇప్పుడు వచ్చిన మీ అందరికీ దైవ సేవకులకు హృదయపూర్వక వందనాలు. డ్యూటీకి ఇప్పుడే వచ్చాను, ఇది ఇబ్బందిగా ఉంది. చాలా సంతోషం ఈ రీతిగా మనం అందరము కలుసుకొని కొద్దిసేపు దేవుని మాటలు విని చక్కగా పాటలు పాడుతూ వారంలో ఒకసారి మనం కలుసుకోవడం సహజంగా అయితే మన గ్రామాలలో ఉంటుంది. ఇది ఫారెన్ కంట్రీ అయినప్పటికీ దేవుని కృప, అయ్యగారు ఎంతో బాధ్యతో భారంతో సో ఈ విధంగా ఏర్పాటు చేశారు. దాన్ని బట్టి ప్రత్యేకమైన వందనాలు అయ్యగారు. ఈరోజు స్పెషల్ డే ఉంది కదండి, స్పెషల్ డే కదండి ఇండియాలో, ఇక్కడ కాదు. ఏంటంటే సో మనమందరం క్రైస్తవులుగా, సో మన తల్లిదండ్రులు కానీ ఆత్మీయ తల్లిదండ్రులు కానీ ఎంతో వారు మనల్ని గైడెన్స్ ఇస్తూ చక్కగా నడిపిస్తున్నారు కదండి. మీ అమ్మ నాన్నల్ని మరి విష్ చేశారండి, మీ నాన్నగారిని చేశారా? మీ నాన్నగారికి ఫోన్ చేసి నాన్న థ్యాంక్ యూ ఒక మాట, థ్యాంక్ యూ డాడీ అని ఒక మాట. పాస్టర్ గారిని కానీ ఇంకా చాలామంది ఉంటారు కదండి, అంటే నేను కూడా మ్యారీడే అలా. సో అంటే ఒక రోజుని ప్రత్యేకంగా వారు గుర్తుంచుకున్నారు. నేను అనుకున్నాను ఈ సందర్భం ఎందుకో తెలియదు కానీ చెప్పాలనిపించింది మాటలు. సో దేవుని వాక్యం ఒకసారి మనం చిన్నగా ఒకసారి చూసుకున్నామండి. నిర్గమకాండంలో ఒక మాట ఉంటుంది కదండి, మనందరికి తెలిసిన మాట ఏంటండి, చెప్తారు ఒకసారి? నిర్గమకాండము 20వ అధ్యాయము 12వ వచనం. నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించే దేశంలో నీవు దీర్ఘాయుష్మంతుడగునట్లు నీ తండ్రికి నీ తల్లిని సన్మానించుము. ఏమని ఉన్నదండి ఒకసారి చెప్తారు అందరూ దయచేసి ప్లీజ్. దీర్ఘాయుష్ ఎక్కడ ఉందండి? తల్లిదండ్రుల్ని సన్మానించాలా. సో దేవుని వాక్యానుసారంగా తండ్రి, మన దేవుడు అయినటువంటి మన తండ్రి, మన దేవుడు మనకు జన్మనిచ్చినటువంటి తండ్రి మనకు ఉంటాడు కదండి. పరమ తండ్రిని అందు భయభక్తులు కలిగి ఉన్న వ్యక్తి మన తల్లిదండ్రుల్ని గౌరవిస్తారు. ఆమేన్, హల్లెలూయా. అంతే కదండి. పరమ తండ్రిని ఎవరైతే భయముతో దేవుణ్ణి ఆరాధిస్తారో, ప్రార్థన చేస్తారో, వాళ్ళ తల్లిదండ్రులు ఎంత మోస్ట్లీ చెడ్డవారిని పదం వాడగాని వాళ్ళు ఎంతో బాధ్యత, భారం ఉంటుంది. ఒక మాటలు చెప్పాలంటే చాలా ఒత్తిడికి గురై పరిగెడుతూ ఉంటాడు డాడీ, ఫైట్ చేస్తూ ఉంటాడు ప్రతిరోజు. అదే ఏడాది పెట్టాడు. అమ్మ ఒడిలో కూర్చోబెట్టుకొని భోజనం పెడతాడు కాబట్టి అమ్మ ప్రేమ కనిపిస్తుంది ప్రాక్టికల్గా కదండి. సో మనము దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నట్లయితే మన తండ్రిని, తల్లిని మనము ఎప్పుడు విడవకుండా, సన్మానం అంటే ఏదో శాలువగా పడం కాదండి, వారికి నచ్చిన రీతిలో మనం బ్రతకడం, వారు అంటే మనం సంతోషంగా ఉంటేనే వారు ఆనందంగా ఉంటారు. అంతే కదండి. ఆమేన్, హల్లెలూయా. సో దేవుని వాక్యానుసారం
వాక్యానుసారంగా ఆ యొక్క మాట ఇంకొక మాట చెప్పి నేను ముగిస్తాను. ఎఫ్ఎస్సి పత్రికలు తీసుకుంటాను. ఎఫ్ఎస్సిలోకి రాసిన పత్రిక 5వ అధ్యాయంలో 19వ వచనం చదువుతాను. 19, 20, 21. ఒకరినొకరు కీర్తనతోనూ సంగీతంతోనూ ఆత్మ సంబంధమైన పాటలతోనూ హెచ్చరించుచు మీ హృదయంలో ప్రభువును గూర్చి పాడుచు కీర్తించుచు మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరట సమస్తమును గూర్చి తండ్రి అయిన దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. క్రీస్తు అందరి భయభక్తులతో ఒకరినొకడు లోబడి ఉంది. ఆమేన్. హల్లెలూయా. మనమందరం గెట్ టుగెదర్ అయ్యాం కదండి, ఇలా ఒక రీతిగా కృతజ్ఞతగా కదండి. అయ్యగారు చాలా థ్యాంక్ యూ అయ్యగారు. అంటే ఈ రీతిగా మనం దేవుని వాక్యమే కదా చెప్పుకుంటుంది, పాటలే కదా పాడుతున్నారు, దేవుని వాక్యం సెలవిస్తున్న రీతిగానే కదా మనం ఉంటున్నాము. సో ఈ మందిరం ద్వారా కానీ దైవ సేవకుల ద్వారా కానీ మనమందరం ఈ రీతిగా ఆరాధన, పాటలు, వాక్యము ఆత్మీయంగా బలపడుతున్నాం. చాలామంది ఈ మధ్య కొత్త అప్డేట్ వచ్చింది, బయటకు వెళ్ళడం ఇంకా అంటే క్వైట్ అపోజిట్ ఉంటుంది అనమాట. వాస్తవానికి నేను చూశాను రకరకాల ప్లేసెస్లో. అది కాకుండా దేవుని వాక్యము, పాటలు చక్కగా అందరం ఐక్యతతో కలిసి సంతోషంగా ప్రేమతో. మీకు ఎలా ఉందో కానీ నాకు అయ్యగారు ఎప్పటి నుంచి చాలా ఎగ్జైట్మెంట్ ఉంది. నేను ప్రతిరోజు బిజీగా ఉండేటోళ్ళం మా ఊర్లో, డే అంతా పనికి వెళ్ళేసి సాయంత్రం ఎక్కడో ఒక కూడిక, ఇక్కడికి వచ్చినాక కొద్దిగా బాధపడుతున్నప్పుడు అంటే మిగతా వారాల్లో కలుసుకోలేకపోయాను. నేను టీసీఎఫ్కి వెళ్ళాను ప్రతి ఫ్రైడే కానీ సండే కానీ. అయ్యగారికి యాక్చువల్లీ నేను చెప్పలేదు. అయ్యగారు ఒకరోజు నువ్వు ఎక్కడికి వెళ్ళకుండా అలా ఉంటే ఎట్లా ప్రసాదాన్ని అంటాడు. నాకు అర్థమైంది ఆ బాధ పాస్టర్ గారు నా మీదకి. ఎందుకు చెప్తున్నానంటే మీరు ఎవరు నొచ్చుకోవద్దు. వాళ్ళు ఎంత ప్రేమిస్తారో, ఎందుకు వాళ్ళు మనల్ని ఒక మాట ఎందుకు అని అంటారు, వాళ్ళకి హక్కు ఉండదా? నాకు తెలిసి వాళ్ళకి హక్కు ఉంటాయి, రైట్స్ ఉంటాయి. పాస్టర్ గారికి ఎంతో భారంతో ప్రార్థన చేస్తారు. వారి బాధ్యతతో మనల్ని గైడెన్స్ చేస్తూ ఉంటారు. వారు దేవుడికి లెక్కప్ప చెప్పాలి. సో తండ్రిగా, తల్లిగా, అమ్మగారు, అయ్యగారు, మన దివ్య చెప్పారు కదా, ఏ టైంలో ఫోన్ చేసినా గంట అయినా మాట్లాడతారు, నా బాధ అనుకుంటారని. అంటే అలా వాళ్ళు వినొచ్చు, కానీ మనం వాళ్ళు ఒక మాట అంటే ఇబ్బంది పడదు. ఈ రోజులలో చాలా ఫ్యాషన్ అయిపోయింది అనమాట. సార్ తిట్టిండు, నన్ను ఆ బ్రదర్ అద్దన్నాడు, నేను రాను చర్చికి. ఎవరి కోసం వస్తున్నావు? నీ కోసం రావాలా, నీ ఆత్మ రక్షించబడాలి, అంతే కదండి. ఐ మీన్ వాస్తవ సత్యం అదే. మరి ఈ యొక్క గైడెన్స్లో మన తల్లిదండ్రులు ఎలా అయితే గైడ్ చేస్తారో మనం సక్సెస్ కావడానికి, మనం ఆనందంగా ఉంటే, మనం సక్సెస్ అయితే వాళ్ళు ఎంత సంతోషంగా ఉంటారో, ఆత్మీయ తల్లిదండ్రులు కూడా ఆత్మీయంగా మనం ఎదుగుతున్నప్పుడు, దేవునిలో అన్ని రకాలుగా వాడబడుతున్నప్పుడు వారు కూడా చాలా సంతోషంగా ఉంటారు. మరొకసారి చదువుకుందామండి. ఒకసారి ఒకరినొకడు కీర్తనలతోనూ ఆత్మ సంబంధమైన పాటలతోనూ హెచ్చరించుచు ప్రభుని గూర్చి పాడుచు కీర్తించుచు మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరట సమస్తము గూర్చి తండ్రి అయిన దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించచ్చు. క్రీస్తునందలి భయముతో ఒకరినొకడు లోబడి ఉండడి. మనం ఎప్పుడు ఏ ప్రోగ్రామ్ పెట్టుకున్నా, ఏ ఫంక్షన్ పెట్టుకున్నా నేనేమనుకుంటా కృతజ్ఞత కూడిక అనుకుంటాను. ఎందుకంటే మన జీవితాంతం ఏం చేసినా సరిపోదు, మనం దేవునికి ఏమి ఇచ్చినా కదండి. సో ఈ రీతిగా కృతజ్ఞత మనం కలిగి ఉండి దేవుని స్మరించుకుంటూ చక్కగా మన పర్సనల్గా, వ్యక్తిగతంగా, ఆత్మీయంగా ఎదుగుతూ ఇలా ఐక్యతతో ఒకరినొకరు ఏదన్నా ఉన్నా కానీ హెచ్చరించుకుంటూ, సరిచేసుకుంటూ దేవుని అందు భయభక్తులు కలిగి ఉండడం దేవుని చిత్తం. ఆమేన్. దేవుని యొక్క మాటలు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. చాలా కొద్ది మాట్లాడినా చాలా ప్రాముఖ్యమైన మాటలు చెప్పారు బ్రదర్ గారు, చాలా సంతోషం. ఈరోజు మరి యొక్క ఆహ్వానాన్ని మన్నించి ఈరోజు అందరికి సెలవు ఉంది. మీ సెలవు దినాన్ని కూడా నేను బాగా చేస్తున్నాను. చాలామంది చక్కగా ఇంటి దగ్గర అనేక పనులు ఉంటాయి, బట్టలు ఉట్టుకునే వాళ్ళు ఉంటారు, ఇంకా చాలా బయట తిరిగే వాళ్ళు ఉంటారు, ఆటలు క్రికెట్లు అని చెప్పి తిరిగే వాళ్ళు మా వాళ్ళు ఉన్నారు. మరి రెస్ట్ తీసుకుని చక్కగా రెస్ట్ తీసుకునే వాళ్ళు ఉన్నారు, చక్కగా 10-11 గంటల వరకు పడుకుని వేసే వాళ్ళు ఉంటారు. అయితే మిమ్మల్ని కూడా నేను చాలా డిస్టర్బ్ చేస్తాను, దయచేసి క్షమించాలి. నా ఆహ్వానాన్ని మన్నించి మన సంఘాన్ని ప్రేమించి మీరు అందరూ వచ్చారు. ముఖ్యంగా సేవకులు, మన సోదరులు రవిశంకర్ గారు మన మందికి రావడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఆల్కహాల్లో పనిచేస్తూ కూడా మరి పిలిచినప్పుడు వెంటనే ఆయన నాకు అందుబాటులో ఉంది. మీకు ఏ సహకారంగా నేను చేస్తానని నేను చెప్పడం నాకు చాలా సంతోషం. ఈ సమయంలో సోదరులు చెప్పినటువంటి మాటను బట్టి, మరి అదేవిధంగా తమ్ముడు మన నవీ ప్రసాద్ గారు చెప్పిన మాటను బట్టి ఈరోజు మనకి ఇండియా దేశంలో కానీ ఆయా దేశాల్లో తండ్రిని బట్టి
హ్యాపీ ఫాదర్స్ డే అని చెప్పేసి మనం చేసుకుంటున్నాం. మనకి కూడా ఒక ఆత్మీయమైన తండ్రి ఉన్నారు. మన అందరూ కూడా సృష్టించినట్టు మన పరమ తండ్రి ఉన్నారు. మన పరమ తండ్రి, మన దేవుడు మనం చూస్తుంటున్నాడు ప్రతిరోజు. మీన్ నా పిల్లలు ఎలా ఎదుగుతున్నారు, నా కుమారుడు ఉన్నాడు, నా కుమారుడు పుట్టాడు, అతనికి ఏం బట్టలు వేయాలి, ఏం ప్యాంపర్స్ కొనాలి, ఏ పాలు పట్టించాలి, ఏమండి ఏ మందులు వేయాలి, రేపు ఏ స్కూల్లో జాయిన్ చేయాలి, ఇవన్నీ ఆలోచనలు మనకు ఉంటాయి. అవే ఆలోచనలతో మన తల్లిదండ్రులు మనం పెంచారు. అదే భారంతో అదే బాధ్యతతో వాళ్ళు మన కోసం కష్టపడి మన కొరకు వాళ్ళు రెక్కలు ముక్కలు చేసుకుని మనల్ని ప్రయోజనం చేయడానికి కోసం వాళ్ళు ఎంతో మరి ఇబ్బందులు కూడా వాళ్ళు సహించి పిల్లలకి స్కూల్ యూనిఫామ్స్ అని లేకపోతే పుస్తకాలని అవని ఇవని సంవత్సరం వచ్చేసరికి ప్రతిదీ కూడా పిల్లల కొరకు మనం ఎందుకు మనం ఎంత దూరానికి వచ్చాం, ఎందుకంటే పిల్లల కొరకు వాళ్ళకి ఏదో సంపాదించుకోవాలి, మనకి ఏదో కుటుంబానికి ఏదో చేయాలని చెప్పేసి మనం ఆశపడి వచ్చాం. పిల్లలు చెప్పేది ఏంటంటే మన పరమ తండ్రి కూడా మన గురించి ఆలోచిస్తుంటున్నాడు. ఆమె మన కన్న తండ్రి కూడా మన గురించి ఆలోచిస్తున్నాడు. ఆ వాక్యం మనం చూస్తాం. ఆ మాటలు అక్కడ 103వ దావీదు కీర్తనలో గమనించినట్లయితే అక్కడ ఒక మాట ఉంది. 103వ దావీదు కీర్తన 13వ వచనం. తండ్రి తన కుమారుల ఎడల జాలిపడినట్లు, ఎవరంటండి? తండ్రి తన కుమారుల ఎడల జాలిపడినట్లు యెహోవా తన యందు భయభక్తులు గల వారి ఎడల జాలిపడును. దానికి దీనికి సంబంధం ఏంటి అసలు? యెహోవా మన దేవుడు, ఆయన మనం కన్నటువంటి తండ్రి. ఇక్కడ వాక్యం ఏముంటుందంటే తండ్రి ఏ విధంగా అయితే కుమారుల మీద జాలి పడతాడో, తండ్రి ఏ విధంగా అయితే బిడ్డల మీద కనికరం చూపిస్తాడో, తండ్రి ఏ విధంగా అయితే పిల్లల మీద ఆయన ప్రేమ కలిగి ఉంటాడు, దయ కలిగి ఉంటాడు, ఆ విధంగా ఏం చేస్తాడంటే మన దేవుడు ఆయన ఎందుకు భయభక్తులు కలిగారు అట్లా జాలి చూపిస్తాడు. మన ఎడల కనికరం చూపించే దేవుడు, మన ఎడల జాలి చూపించే దేవుడు, మన ఎడల ఆయన నిరంతరము కూడా ఆయన మనల్ని ప్రేమించాలని చూస్తాడు. ఏదో కారణం చేత మనల్ని ప్రేమించాలని చూసేటువంటి మన తండ్రి ఏదో ఒక చిన్న పని, బాబు చిన్న నవ్వు నవ్వడానికో మా ఇంట్లో మేము అందరం ఎంతో సంతోషిస్తాం. మేమే కదా, మీరు ఎవరైనా చిన్నపిల్లలు నవ్వుతూ మీరు ఎంతో సంతోషిస్తారు. ఆ చిన్న నవ్వు మనకెంతో ఆహ్లాదాలు అనిపిస్తుంది కదా. ఆ చిన్న నవ్వుని బట్టి మనం ఏం చేస్తామంటే వాడు ఏం చేయకపోయినా కానీ వెళ్ళి మన దగ్గరికి వెళ్ళి ముద్దు పెడతాం, లేకుంటే నాన్న కన్నా అని చెప్పేసి ఆటలాడతాం. ఇట్లా చెప్పేది ఏంటంటే మనము తండ్రికి చూపించేది, నేను చెప్పాను మీ గతంలో సోషల్ మనం చూసాము, ఒక అడుగు ప్రభు దగ్గరికి మనం వేస్తే ప్రభు మన కొరకు 7 కార్యాలు చేయడానికి ఇష్టపడతాడు. మనం ఇప్పుడు కూడా ఆ ఒక్క అడుగు వేయడానికి మనం చాలా వెనకాడుతుంటాం, ఆ ఒక్క అడుగు వేయడానికి మనం చాలా బాధపడుతుంటాం. కానీ ప్రభు అంటున్నది ఏంటంటే యెహోవా యందు ఎవరైతే భయభక్తులు కలిగి ఉంటారో వారి ఎడల ఆయన నిత్యం ఆయన జాలి పడతాడంట, ఆయన తండ్రిగా జాలి పడతాడంట. ఆమె తండ్రి ఎంత భారం కలిగి ఉంటాడంటే అంత భారం కలిగి ఉంటాడు. తండ్రికి ఎంత బాధ్యత ఉంటుందంటే అంత బాధ్యత ఉంటుంది. తండ్రికి ఉండేటువంటి భారము, తండ్రికి ఉండేటువంటి బాధ్యత చాలా ప్రత్యేకం. అది మనము కంటికి కనపడదు. తండ్రి అనేవాడు ఎప్పుడు కూడా ఒక తెరవనంటి ఒక పుస్తకం లాంటి వాడు. మనం ఎంత చదివినా కానీ అది అర్థం కాదు. తండ్రిని మనం ఎంత చదువుదాం అనుకున్నా కానీ అది అర్థం కాదు. అర్థం చేసుకోవడానికి ఎంత ప్రయత్నం చేసినా కానీ అర్థం కాదు. తండ్రి మనస్సు అలాంటిది, తండ్రి యొక్క హృదయం అలాంటిది, తండ్రి యొక్క మన పట్ల అనుకున్నటువంటి భారము బాధ్యత అలాంటిది. ఆయన ఏం చేస్తాడంటే మన కొరకు జాలి పడుతుంటున్నాడు. మన తండ్రి మన కొరకు జాలి పడుతున్నాడు. మనం ప్రార్థన చేసిన ప్రతిసారి యేసు నామములో అడుగుచున్నాను తండ్రి అని చెప్పేసి ఎప్పుడైతే అంటున్నామో ఆ తండ్రి వెంటనే అక్కడి నుంచి మన కొరకు దిగి వచ్చేస్తుంటున్నాడు. ఆమె అందుకని చెప్పేసి వాక్యం అంటుంది, ఎక్కడ 2-3 నా నామములో కూడింటారో వారి మధ్య నేను ఉంటాను అని చెప్పేసి ప్రభు చెప్తున్నాడు. ఇందాక చెల్లి చెప్పింది, సాక్ష్యం చెప్పింది, ఇద్దరం కలిసి మేము ప్రార్థన చేసాము, తిరిగి దేవుడు మళ్ళీ మాకు కార్యం చేశాడు. చింపేసినటువంటి కాగితాన్ని తిరిగి మళ్ళీ దేవుడు ఏం చేశాడంటే దాన్ని తీసుకొచ్చి ఆవిడ సంఘం పెట్టే విధంగా దేవుడు చేశాడు. ఎందుకంటే మనము ప్రార్థన చేసినప్పుడు మన తండ్రి మన ప్రార్థన మనము ప్రభు సన్నిధిలో ఎప్పుడైతే మొరపెడుతున్నామో ప్రభు మన పట్ల గొప్ప కార్యాలు చేస్తున్నాడు. చెప్పనండి, దేవుని కృప వల్ల మేము ఇక్కడ రావడానికి ముందు ఇక్కడ నేను ఉపవాసం ఉంటే అక్కడ ఉపవాసం ఉండేవాళ్ళు, ఇక్కడ నేను ప్రార్థనలు ఉంటే అక్కడ వాళ్ళు ప్రార్థనలు ఉండేవాళ్ళు. ఇక్కడ ఎప్పుడైతే మనం ఐకమత్యం కలిగి ఏకంగా ఎప్పుడైతే మనం ప్రార్థన చేస్తామో, దేవుని సన్నిధిలో ఎప్పుడైతే మనం ప్రభు దగ్గర గడుపుతామో ప్రభు ఏం చేస్తాడంటే ఆ ప్రార్థన ఆయన చూస్తాడు, ఆ యొక్క విశ్వాసాన్ని ప్రభు చూస్తాడు. అందుకని చెప్పేసి ఇద్దరు కలిసి భూమి మీద దేన్నైతే బంధిస్తారో నేను పరలోకంలో కూడా దాన్ని బంధించేస్తానని చెప్పేసి ప్రభు అంటాడు. ఆమె దేన్నైతే మీరు ఇక్కడ భూమి మీద విప్పుతారో పరలోకంలో కూడా నేను విప్పుతానని చెప్పేసి ప్రభు చెప్తుంటున్నాడు. ఇలా ఈ తండ్రికి కుమారుడికి ఉన్నటువంటి సంబంధం మనం కలిగి ఉండాలి. తండ్రి దగ్గరికి ఎప్పుడు కూడా మనము ఫ్రీగా వెళ్ళాలి, తండ్రి దగ్గర ఎప్పుడు కూడా మనం ధైర్యంగా వెళ్ళాలి, తండ్రి దగ్గర ఎప్పుడు కూడా మనము నా తండ్రి అని చెప్పేసి పరిగెట్టుకుంటూ వెళ్ళాలి.
పిల్లరా ఇందాక చెల్లి చూశాను, మనం హ్యాపీ ఫాదర్స్ డే చెప్పడానికి తండ్రి దగ్గరికి వచ్చేసి వెంటనే మనం అందరం ఉన్నాం, మనందరినీ కాదు కానీ ముందు తండ్రి దగ్గరికి వెళ్ళేసి ఆమె ఏం చేస్తుందని విష్ చేస్తుంది, చేతులు పట్టుకుని ముద్దులు పడుతుంది. పిల్లలు ఎందుకంటే ధైర్యం, నా తండ్రి నా కన్న తండ్రి అని చెప్పేసి మనకి ఏంటంటే మనకు ఆ యొక్క స్వతంత్ర ప్రభు మనకి ఇచ్చాడు. ఎవరు వాళ్ళు ఇచ్చాడు? క్రీస్తు రక్తం ద్వారా మనకి ఆ స్వతంత్ర ప్రభు మనకి ఇచ్చాడు. ఎప్పుడైతే ఆ యొక్క రక్తాన్ని మనం ఆశ్రయించి తండ్రి దగ్గర మనం వెళుతున్నామో తండ్రి మనల్ని హక్కు చేర్చుకుని మనకు కావాల్సిన సమస్తాన్ని కూడా ప్రభు చేస్తున్నాడు. యువత కలిసిన పిల్లరా, ప్రభు దగ్గరికి మనం వెళ్ళేటువంటి మనము ప్రార్థన మనం ఎలా చేయాలంటే తండ్రితో మనము హృదయం విప్పి హృదయపూర్వక ప్రభు దగ్గర మనం ప్రార్థన చేయాలి. చాలా మందికి ఇప్పుడు ప్రార్థన తక్కువైపోయింది. ప్రార్థన నిజంగానే చెప్తున్నాను, నాకే తక్కువైపోయింది. ఒకప్పుడు ఇంకా చాలా ఎక్కువ ప్రార్థన చేస్తున్నాను, ఇప్పుడు చాలా తక్కువ ప్రార్థన చేస్తాను. నాకు అనిపిస్తుంది, నేను కన్ఫ్యూస్ చేస్తాను దేవుని ముందు. ఎందుకంటే ఇప్పుడే దైవశాఖ చెప్పారు, ఇప్పుడు తండ్రి కుమారుల యొక్క పరిచర్య ఏలీ దినాల్లో ఇజ్రాయెల్ ప్రజల కాలంలో ఎలా జరిగిందని చెప్పేసి అక్కడ చూసాం మనం. ఆ విషయం చాలా భయంకరమైనటువంటి హెచ్చరిక నాకు. ఆ విషయం చాలా భయంకరమైన హెచ్చరిక నాకు. ఎందుకంటే రాబోయేటువంటి దినాలు మనం చూస్తాం, ప్రభు యొక్క రాకడలు మనం చూస్తాం, ప్రభు యొక్క అంత్యంలో మనం చూస్తాం. ఏంటంటే చాలామంది పాస్టర్స్ నరకంలో ఉంటారు. చాలామంది పాస్టర్స్ ఎక్కడ ఉంటారండి? ఎక్కడ ఉంటారు? పాస్టర్లు నరకంలో ఉండండి. పాస్టర్లు నరకంలో ఉండడం ఏంటండి? పాస్టర్లు ఉంటారు నరకంలో, గ్యారంటీ అనమాట. ఎందుకంటే వాక్యం చెప్తుంది ఇక్కడ, ఏలి తన కుమారులను తెలుసుండి కూడా గద్దించలేదంట. తెలుసుండి కూడా ఏలి తన కుమారులను గద్దించలేదు. విషయం తెలియనంత వరకు పర్వాలేదు, నీకు కళ్ళు కనపడలేదు, నీకు పెద్ద వయసు వచ్చింది, 80-90 సంవత్సరాలు వచ్చేసిన ముసోడు అయిపోయి బాగానే ఉంది, నీ కుమారులు ఏదో పరిచయం చేస్తున్నారు బాగానే ఉంది, నీ వద్దకు కంప్లైంట్ వచ్చినప్పుడు నాయన ఏలి మీ కుమారులు ఈ విధంగా చేస్తున్నారు, స్త్రీలను పాడు చేస్తున్నారు, మరి మాంసం తీసుకుని బలవంతంగా వాళ్ళు కార్యాలు చేస్తున్నారు అని చెప్పేసి ఈ దుర్మార్గ కార్యాలన్నీ కూడా ఎప్పుడైతే ఆయన దగ్గరికి యూజువల్గా రావు, ఎవరు కూడా భయపడి ఎవరు కూడా రాజంతట ఆయన దగ్గరికి వెళ్ళేసి చెప్పరు ఎవరు కూడా, అయ్యా ఎలాగ అని చెప్పేసి. పైగా వాళ్ళ కొడుకుల గురించి చెప్పడానికి ఎవరు కూడా ముందుకి రారు. ఎంతో ఇంకా తప్పదు, ఇంకా తప్పుకోలేవు అన్నప్పుడు మాత్రం వెళ్ళేసి మనం చెప్తాం, బాబు ఇది బాబు పరిస్థితి అని చెప్పేసి వెళ్ళి మనం ఏదో చెవుని పెడతాం. అలా వచ్చినప్పుడు గ్రహించాల్సినటువంటి తండ్రి, గద్దించి వాళ్ళని ఆ పోస్ట్లో తీసేయాల్సినటువంటి తండ్రి, దేవునికి భయపడి ఆ బిడ్డలకు బుద్ధి చెప్పాల్సినటువంటి తండ్రి బుద్ధి చెప్పలేదు అక్కడ. ఎవరు? ఏలీ గారు. కాబట్టి ఏమైంది అక్కడ? ఒకే రోజు వీళ్ళందరూ కూడా చనిపోయారు. ఒకే రోజు వీళ్ళందరూ కూడా హతమార్చబడ్డారు. పిల్లల దేవుని సేవకులు హతమార్చబడ్డం ఏంటండి? పరిచయం చేసినటువంటి గొప్ప యాజకుడు, ప్రధాన యాజకుడు, ఆయన కింద ఉన్నటువంటి పిల్లలు హతమార్చబడ్డం ఏంటి? పిల్లరా ఎంత 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 ఆలోచించాల్సినటువంటి అంటే అక్కడ వాక్య భాగం చదువుతుంటే నాకు చాలా ఇప్పటికీ నాకు చాలా భయం వేస్తుంది. ఆ చదువుతుంటే ఇప్పటికీ నాకు నా మాటలు నాకే తడబడుతున్నాయి. పరిచర్య అంటే మామూలు విషయం కాదు. పరిచర్య అంటే మామూలు విషయం కానే కాదు. ఎందుకంటే ఏదో అందరూ చేస్తున్నారులే నేను చేస్తానని చెప్పేసి అంటే అది కాదు. ఇది చాలా భారంతో కూడినటువంటి పరిచర్య, ఇది వేదంతో కూడినటువంటి పరిచర్య, మోకాళ్ళ మీద ప్రభు దగ్గర అడిగి పొందుకోవాల్సిన పరిచర్య ఇది, కన్నీటితో ఇచ్చేయాల్సిన పరిచర్య ఇది. ఏదో ఆటలతోనో లేకుంటే పాటలతోనో మనం ఏదో అందరూ చేస్తున్నారులే, నాకు ఏదో 4 మాటలు వచ్చు, నాకు 4 వాక్యాలు తెలుసు, లేకపోతే నాకు నా వెనకాల నా మంది ఉన్నారు, నా ఇంట్లో వాళ్ళు ఉన్నారు, నా కొల వాళ్ళు ఉన్నారు అని చెప్పేసి మనం వెళ్ళేసి మనం పెట్టి చేసుకున్నటువంటి కాదు ఇది. దేవునితో ఉండేటువంటి ఆ సంబంధం వేరు, తండ్రితో ఉన్నటువంటి ఆ సంబంధం వేరు. పిల్లరా, ఇక్కడ పరిచయం చేయడానికి ప్రభు పిలిచినప్పుడు మనకున్నటువంటి పిలుపు వేరు, మనకున్నటువంటి బాధ్యత వేరు. అది మర్చిపోయి మనము ఇష్టానుసారంగా తిరిగితే కనుక చాలా ప్రమాదం. ఎందుకంటే ఇష్టానుసారంగా మనం ఉంటే కనుక ఇదిగో వాక్యం మనం చూస్తున్నాం ఇక్కడ, ఏలికి ఏ విధంగా అయితే గతి పెట్టిందో అదే గతి ఇప్పటికీ పడుతుంది. కానీ చాలామందికి ఏంటంటే పాపంలోకి తగిన శిక్ష వెంటనే రాకపోవడం చూసి చాలామంది ఏం చేస్తున్నారంటే భయపడలేదు, దేవునికి భయపడలేదు. ఎందుకంటే వెంటనే రావట్లేదు, ప్రభు కనికరం కలవాడు. కాబట్టి నేను చెప్తాను, మా ఊళ్ళో జరిగినటువంటి విషయాన్ని ఇందాక మీరు చెప్పారు కదా, పాస్టర్ గారు పేరు చెప్పను కానీ మీకు మా దగ్గర ఉన్నటువంటి కుటుంబం అన్నమాట. ఆయన చాలా మంచి పాస్టర్ గారు, పెళ్ళిళ్ళు చేసేటువంటి పాస్టర్ గారు, మాకందరికీ మంచి మంచి వర్తమానాలు ఇచ్చి బలపరిచినటువంటి పాస్టర్ గారు. ఆయన ప్రసంగం అంటే ఆ రోజు పర్వాలేదు, పలానా పాస్టర్ గారు ప్రసంగం అంటే వినొచ్చు అని చెప్పేసి ఒక మంచి అభిప్రాయం ఉన్నటువంటి పాస్టర్ గారు. ఆయనకు ఒకే ఒక కుమారుడు ఉన్నాడు. పిల్లలు గమనించండి, ఆ ఒక కుమారుడు దేవునికి పరిసరలో దేవునికి పనిలో ఎదగడం అనేసి లోకానుసారంగా ఈయన ఎంత బాగుంటే ఎంత మంచి పాస్టర్ అయితే ఆయన అంత చెడ్డాడు అనమాట.
పండిత పుత్ర పరమసుంఠ అన్నట్టుగా ఈయన పండితుడు, ఈయన కుమారుడు మాత్రం పరమసుంఠ. తిరిగేదంతా లోకస్తుడితో తిరుగుతాడు. బట్టలు విప్పేసి ఈయన ఏ మందిరంలో అయితే ప్రసంగం చేస్తాడో ఈయన ఆ మందిరం ఎక్కి బట్టలు విప్పేసి డాన్స్ చేస్తాడు తిరిగి తాగి. పిల్లరా, అలాంటి కుమారులు చూశాను నేను. ఆయన యొక్క మరణం ఎలా జరిగింది తెలుసా మీకు? అసలు ఊహించలేని విధంగా వాళ్ళు ఆ కుమారుడు మరణించి ఉంటున్నాడు. తండ్రి కంటే ముందే మరణించాడు. పిల్లలు ఎందుకు చెప్తున్నా అంటే, పరీక్షల్లో ఉంటున్నట్టు మనము చాలా జాగ్రత్తగా ఉండాలి. పరిచయంలో ఉంటున్నటువంటి వారు ఇక్కడ నిలబడి 2 మాటలు చెప్తున్నటువంటి వారు ఆ పరిచర్య, ఆ యొక్క పిలుపు, ఆ యొక్క కార్యము చాలా పవిత్రమైనది, పరిశుద్ధమైనది. కాబట్టి ఒళ్ళు దగ్గర పెట్టుకుని చేయాలి మనం. హల్లెలూయా. గమనించండి, ఏలీ గురించి, ఆయన కుమారుడు గురించి ప్రభు వాక్యం ఇక్కడ ఏమంటుందంటే, మొదటి సమయాలు 2వ అధ్యాయం 12వ వచనంలో, ఏలీ కుమారుడు యెహోవాను ఎరుగిన వారై మిక్కిలి దుర్మార్గులై ఉన్నారు. ఎవరంటున్నాడు? మిక్కిలి దుర్మార్గులు. అంతేకాకుండా ఇందాక మీరు చదివారు, ఆ మాట మీరు సరిగ్గా చదవలేదు, అక్కడ నాకు బాధ అనిపించింది. 17వ వచనంలో, అందువలన జనులు యెహోవాకు నైవేద్యం చేయటం యందు అసహ్యపడుటకు ఆ యవ్వనులు కారణమేది గనుక వారి పాపము యెహోవా సన్నిధిని ఇప్పుడు చదువుతున్నారు, బహు గొప్పదాయను. బహు రసమైన మీరు అది గొప్పది ఎలాగా ఇప్పటికీ అలా చదువుతున్నారు. అది బహు గొప్పదంట, మామూలు గొప్పది కాదు, బహు గొప్పది. ఆ పాపం ఎంత ఏంటండి? బహు గొప్పది. ఎంతో గొప్ప పాపం చేశారు కాబట్టి అది ఆ పాపం బట్టి వాళ్ళు ఏమయ్యారంటే ఒకే రోజు వాళ్ళు యుద్ధంలో వాళ్ళందరూ చనిపోయారు. వాళ్ళ గురించి ప్రభు చెప్తున్నట్టు మాట ఒకటి ఉంది, చాలా సీరియస్గా ఉండాల్సిన మాట. ఏంటంటే 3వ అధ్యాయంలో మనం చూస్తాం. ఇక్కడ 3వ అధ్యాయము 13వ వచనం చూద్దాము. 12 తన కుమారుడు తమను తాము శాపగ్రస్తులుగా నేను చెప్పినంతయు వారి మీదకి రప్పింతును, దాని చెయ్యి మొదలుపెట్టి దాని ముగింతును. ఈ మాటలు ఎవరు చెప్తున్నారమ్మా? దేవుడు చెప్తున్నట్టు మాటలు ఇవి. దేవుడు చెప్తున్న మాటలు ఏంటంటే ఏమంటున్నారు అక్కడ? ఆ దినమందు రప్పింతును, దాని ముగింతును. తన కుమారులు తమను తాము శాపగ్రస్తులుగా చేసుకునిచున్నారని తాను ఎరిగియు వారిని అడ్డగించలేదు గనుక అతనింటికి నిత్యమైన శిక్ష విధించునని నేను అతనికి తెలియజేస్తున్నాను. కాబట్టి ఏలి ఇంటివారి దోషమునకు బలి చేతనైనా నైవేద్యము చేతనైనా ఎన్నటికి ప్రాయశ్చిత్తము చేయబడదని నేను ప్రమాణపూర్వకంగా ఆజ్ఞాపించింది. ఈ మాటను ఒకసారి జ్ఞాపకం చేసి నేను ముగిస్తాను. పిల్లలు గమనించండి, ప్రభువారు వాక్యంలో చెప్పినట్టు మాటలు ఏంటంటే, పరిశుద్ధాత్మను గనక నువ్వు దూషించినట్లయితే గనక నీ పాపానికి ఏం లేదు. పరిశుద్ధాత్మను గనక మనము అడ్డగించి, పరిశుద్ధాత్మ విరోధంగా మనం మాట్లాడి, పరిశుద్ధాత్మ విరోధంగా మన కార్యాలు చేసి, పరిశుద్ధాత్మ విరోధంగా మనం పాపం చేస్తే కనుక ఆ పాపానికి ప్రాయశ్చిత్తం అనేది లేదు. భూమి మీద ఉన్నటువంటి ప్రతి పాపానికి ప్రాయశ్చిత్తం అనేది ఉన్నది. వ్యభిచారానికి ప్రాయశ్చిత్తం ఉంది, దొంగతనానికి ప్రాయశ్చిత్తం ఉంది, లేకుంటే నరహత్యకి ప్రాయశ్చిత్తం ఉంది. దేనికైనా కానీ ప్రభు యొక్క రక్తముని ప్రతి పాపాన్ని తుడిచేయడానికి, కొట్టడానికి అది శక్తి గలది. అంత కృప ప్రభు దాంట్లో ఇచ్చాడు, అంత మహిమ దానిలో ఇచ్చాడు. కానీ పరిశుద్ధాత్మకు విరోధంగా నువ్వు పాపం చేసేదానికి ఎలాంటి ప్రాయశ్చిత్తము లేదు. ఇగో అదే ఇక్కడ ప్రభు ఇప్పుడు చెప్తున్నాడు ఏంటంటే, ఏలి ఇంటి వారి దోషములకు బలి చేత నైవేద్యం చేత, ఈ 2 మాటలు చాలా బలి చేత నైవేద్యం చేత. పాత నిబంధన మనం చూసాం ఏంటంటే, ప్రతి పాపానికి ప్రాయశ్చిత్తం అనేది జరిగింది. ప్రతి పాపానికి ధర్మశాస్త్రంలో బలి చేత నైవేద్యం చేత ఏం జరిగింది? పాప ప్రాయశ్చిత్తం అనేది జరిగింది. ఇప్పుడు చివరిగా జరిగినటువంటి బలి ఏంటంటే, క్రీస్తు ప్రభువారు మన కొరకు శిలువలో చేసినటువంటి బలియాగము చివరి పాప బలి. అర్థమవుతుందండి మీకు? చివరి పాప బలి ఎవరు చేశారు మన కొరకు? క్రీస్తు ప్రభువారు శిలువలో చేశారు. కాబట్టి శిలువలో చేసినటువంటి బలి చేత కూడా ఎవరికి విమోచన కలదంటే, ఇక్కడ ఏలి కుమారులకి కానీ, లేకుంటే దేవుని యొక్క చిత్తంలో, దేవుని యొక్క సన్నిధిలో ఎవరైతే నిలబడి సేవకులు పాపం చేస్తున్నారో వాళ్ళకి క్రీస్తు ప్రభు రక్తం ద్వారా పాపానికి ప్రాయశ్చిత్తం అనేది జరగదు.
పిల్లల ఇదిగో ఈ బలి గురించి కూడా ప్రభు తండ్రి అప్పుడే మాట్లాడుతున్నాడంటే బలి చేత కానీ, ఏ బలి? క్రీస్తు ప్రభు వారు ఆ యొక్క శిలువలో చేసినటువంటి ఆ బలి చేత కానీ, నైవేద్యం చేత కానీ ఎన్నటికీ ప్రాయశ్చిత్తం కలగదు. ఇంకా ఎన్నటికీ ప్రాయశ్చిత్తము కలగదు. ఈ రెండింటి విషయంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఈ రెండు పాపాలకి ప్రాయశ్చిత్తం అనేది లేనే లేదు. ప్రతి పాపానికి నీకు ప్రాయశ్చిత్తం ఉంది. కానీ ఇదిగో వాక్యం మనం చూస్తాం, పరిశుద్ధాత్మ విరోధంగా మనం ఎప్పుడైతే పాపం చేస్తున్నామో, మాట్లాడుతున్నామో, లేకుంటే హెచ్చరిక కలిగి ఉండాల్సిన మనము హేళన చేస్తున్నాం అయితే, లేకుంటే పరిశుద్ధాత్మను కనుక మనము వెక్కిరించినట్లయితే కనుక దానికి ఎలాంటి ప్రాయశ్చిత్తం అనేది లేదు. అంతేకాకుండా దేవునికి సన్నిధిలో, దేవునికి పరిచయంలో ఉన్నటువంటి దాసులు కానీ, దేవునికి పరిచయంలో ఉన్నటువంటి బిడ్డలు కానీ, దేవునికి పరిచయంలో ఉన్నటువంటి సేవకులు కానీ, ఇదిగో దేవునికి చిత్తానుసారంగా కనుక మనం చేయకపోతే కనుక, ఇదిగో ఈ కుమారుల వల్ల కనుక మనం దుర్మార్గ పనులు చేస్తే కనుక వాళ్ళు కూడా ఎలాంటి ప్రాయశ్చిత్తము. కాబట్టి అంత్య దినాల్లో, లేకుంటే చివరిలో నరకంలో ఈ సేవకులు అనేవాళ్ళు కూడా ఉంటున్నారు. కాబట్టి ప్రతిరోజు సేవకులనే కాదు, ప్రతి ఒక్కరు కూడా మనం ఏం చేశారంటే దేవుని యొక్క సన్నిధిలో మనమందరూ కూడా మన ప్రవర్తన ఎలా ఉంది, తండ్రితో మన అనుభవం ఎలా ఉంది, తండ్రితో మన యొక్క సంబంధం ఎలా ఉంది, నిజంగా ఆ భయం కానీ ఆ భక్తి కానీ కలిగి ఉంటున్నామని చెప్పేసి మనం జ్ఞాపకం చేసుకోవాలి. అట్టి కృప ప్రభు మనకు నిండుగా దయచేయాలని చెప్పేసి నేను ప్రార్థన చేస్తున్నాను. ఇదిగో వాక్యం చెప్తున్నది, మనం ప్రార్థించినప్పుడు 66వ కీర్తన ముగిస్తున్నాను. 66వ కీర్తన నిశ్చయముగా దేవుడు నా మనవి అంగీకరించి ఉన్నాడు. ఆయన నా విజ్ఞాపన ఆలకించి ఉన్నాడు. దేవుడు నా ప్రార్థనను త్రోసివేయలేదు. నా యొద్ద నుండి తన కృపను తొలగింపలేదు. ఆయన సన్నుతింపబడును గాక. ఆమేన్. హల్లెలూయా. పిల్లలు గమనించండి, తండ్రి ఎప్పుడు కూడా మన ప్రార్థనను త్రోసివేయడు. ఆయన తండ్రి అని చెప్పేసి ఎప్పుడైతే ఆయన మనం ప్రార్థన చేస్తామో, ఆయన తండ్రి అని చెప్పేసి ఎప్పుడైతే ఆయన మనం స్తుతిస్తామో, ఆయన తండ్రి అని చెప్పేసి ఎప్పుడైతే ఆయనకి మనం వెళుతామో, మన ఉపవాసము, మన కన్నీళ్ళు, మన ప్రార్థన, మన మోకాళ్ళ జీవితము, మన యొక్క సాక్షి జీవితము, మన మాటలు ఆ తండ్రికి భయపడి ఎప్పుడైతే మనము జాగ్రత్తగా చేసుకుంటుంటామో, ఆటోమేటిక్గా ప్రభు ఏం చేస్తాడంటే మన ప్రార్థన మనం ప్రార్థించకపోయినా కానీ ప్రభు మనకు కావాల్సినటువంటి అన్ని కూడా మనకు అనుగ్రహిస్తారు దేవుడు. హల్లెలూయా. గమనించండి, ఈ ఉదయకాల సమయంలో తండ్రి మనకున్నాడు. ఈ లోకంలో చాలా మందికి తండ్రులు లేరు, చాలా మందికి తల్లిదండ్రులు లేనటువంటి బిడ్డలు కూడా చాలా మంది ఉంటున్నారు. చాలా మందికి తల్లి ఉంది, తండ్రి లేడు. చాలా మందికి తండ్రి ఉన్నాడు, తల్లి లేదు. పిల్లల విధంగా మనము ఆ యొక్క దుఃఖాన్ని మనం ఎప్పుడు కూడా మర్చిపోలేకుండా ఉంటాం. ఆ దుఃఖాన్ని ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుంటే చాలా దుఃఖం అనిపిస్తుంటుంది. అయ్యో, నా తండ్రి ఉంటే ఎంత బాగుండు, నా తల్లి ఉంటే ఎంత బాగుండు అని చెప్పేసి ఎంతగానో మనం కన్నీరు మున్నీరు అవుతుంటాం. కానీ మనకంటూ ఒక తండ్రి ఉన్నాడు, ఆయన పరమ తండ్రి. ఆయన మనకందరికీ తండ్రి, మన తల్లిదండ్రులకు తండ్రి అయినా, మనకు తండ్రి అయినా, ఆయనకి మనవలు ఎవరు కూడా లేరండి. హల్లెలూయా. మన తండ్రికి మనవలు అనేవాళ్ళు ఎవరు కూడా లేరు. మనం అందరం ఆయన కుమారులు, ఆయన కుమార్తెలేము. కాబట్టి ఆయన దగ్గరికి మనం ఫ్రీగా వెళ్ళి ప్రతి ఉదయాన్నే, ప్రతి లేచిన వెంటనే ఆ తండ్రికి మనం వందనాలు చెల్లించి, ఆ తండ్రికి మన స్తుతులు చెల్లించి, తండ్రి నీ చిత్తాన్ని చేయడం మనం నేర్పించు అని చెప్పేసి ఆయన దగ్గర అడిగినప్పుడు ప్రభు మనకు గొప్ప కార్యాలు చేస్తున్నాడు. తప్పకుండా మన విజ్ఞాపన ప్రభు వింటున్నాడు. మన ప్రార్థన మనం త్రోసివేయకుండా మనకు కావాల్సిన సమస్తాన్ని కూడా ప్రభు మనకు అనుగ్రహిస్తున్నాడు. దేవుడి మాటలు మన కొరకు దీవించి ఆస్వాదించను గాక. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నిజంగా చాలా సంతోషంగా ఉంది. స్టార్టింగ్ మార్నింగ్ ఎలా ఉందో తెలియదు, కానీ అలాగే దేవునిలో మనం నడుస్తూ ఉంటుంటే ఆయన ఒక్కొక్క మాటగా మనకు బయలుపరుస్తున్నప్పుడు చాలా సంతోషం అనిపిస్తుంది కదండి. నిజంగా ఒక్కొక్కరు కూడా మంచి సాక్ష్యాలు, మంచి వర్తమానాలు దేవుడు మనకి ఎంతో గొప్ప ధన్యతను మనకు దేవుడు దయచేస్తారు. అతి దేవునికి వందనాలు చెల్లించుకుందాం. అందరం ప్రభుత్వం ఇటు మేము కూడి ప్రభు నేను ఆరాధించి తెలుగు భాషలు మాకు ఇచ్చినందుకు స్తోత్రాలు ప్రభు. ఇంతవరకు మేము చదివి వెళ్ళి కాచి కాకుండా స్తోత్రాలు. అలాగే మమ్మల్ని, అలాగే మా కుటుంబాలను, అలాగే నేను ఏదేసి ఉన్న మా కుటుంబాల్లో అతనికి మా బిడ్డలందరం కాచి కాపాడుతుంది స్తోత్రాలు తండ్రి. అలా మా ఉద్యోగాల్లోనూ మా పని పట్ల తోడు అలాగే మాకు కావాల్సిన ప్రతి అవసరం తీస్తున్నందుకు స్తోత్రం తండ్రి. ఎక్కడైతే ప్రభుత్వం ముగ్గురు కూడా ఉన్నారని
అక్కడ నేను ఉండడానికి గొప్ప అవకాశం ఇచ్చిన గొప్ప దేవుడు తండ్రి ప్రభా. ఇదిగో ఈ మధ్యకాల సమయంలో మా మధ్యలో మేము నమ్ముచున్నాం తండ్రి ప్రభా. హల్లెలూయా. మధ్యకాల సమయం ప్రభా మీ పరిశుద్ధాత్మ మా మధ్యలో మేము నమ్ముచున్నాం తండ్రి ప్రభా. మీకు స్తోత్రం నాయనా, మీకు వందనాలు తండ్రి. నమ్ముచున్నాం ప్రభా తండ్రి. ఇంకా ప్రభు ఇదిగోనైనా వచ్చిన ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించి ప్రభు ఇదిగోనైనా వారు ఎన్ని పనులు ఉన్నా కానీ ప్రభు వాడిని ఉంచి ప్రభు నేను ఆరాధించడానికి స్థుతించడానికి ఎంతో ప్రభా ప్రేమతో ప్రభా ఎంతో బాధ్యతతో ప్రభా వారు వచ్చినందుకు మీకు వందనాలు. స్తోత్రం తండ్రి ప్రభా, నీ కృపను సార్. ఎటైతే బాధలు ఉన్నాయి ప్రభా అన్ని తెచ్చింది ప్రభా. మరి ఇంటి దగ్గర కుటుంబాలు కూడా జ్ఞాపకం చేసుకోండి. హల్లెలూయా. ఏదైతే బాధలు ఉన్నాయో, ఏదైతే ప్రభా ఇబ్బందులు ఉన్నాయో ప్రభా, ఏదైతే అనారోగ్య విషయాలు ఉన్నాయి ప్రభా, నీటిని కూడా చేతిగా పిస్తున్నాను తండ్రి. అవును తండ్రి. అన్నింటిని ప్రభు విడుదల దాయిచ్చేయమని భావిస్తున్నాను తండ్రి ప్రభు. అలా తండ్రి నేను దురాత్మ చేత పీడింపు వరకు కాదు చేస్తున్నాను తండ్రి. దురాత్మల చేత వారికి విడుదల దాయిచ్చేయమని ఇంకొన ప్రభు. ఇదిగోనైనా మేము అయోగ్యులు తండ్రి, ఏగ్గులు లేవను ప్రభా. మీ చేతిగా అప్పుచున్నాం తండ్రి ప్రభు. గొప్ప దేవుడు ఆశ్చర్యకుడు మీకు వందనాలు ప్రభు తండ్రి. ఇంతవరకు ప్రభు ఈ ఆరాధనలో తోడుగా సహాయం నడిపించినందుకు ఇస్తున్నాం తండ్రి ప్రభు. ఇంకొన ప్రభు ముందుగా ఇంకొన ప్రభు చెలగొచ్చిన ఈ కూడికి అంతలో తోడుగా సాయం నడిపించింది తండ్రి. ఇంకా ప్రభు ఇదిగోని ఇంకా ప్రభు ఈ కూడికి ప్రభు నిమిత్తం ప్రభు ఇంకా ఉద్యోగాల్లో ఉండి ప్రభు ఇంకా డ్యూటీలో ఉండి ప్రభు నీ మందిరంకి వచ్చి నీ స్థుతించడానికి భాగ్యం ఇచ్చినందుకు నీ స్తుతులు ప్రభు. ఇంకా ప్రభు వారి ఈ డ్యూటీలో గెలిచిండగా వారి ప్రయాణంలో తోడుగా సహాయం నడిపించింది. ఇంకా వారికి శక్తిని బలం ఆరోగ్యం దయచేయమని ప్రభు మమ్మల్ని మీ చేతికి అర్పిస్తూ మాకు తోడుగా సహాయం నడిపించమని ఇంకా జరగబోతున్న అన్నింటిలో మీ తోడుగా సహాయం నడిపించండి. అదే యేసుక్రీస్తున్నాము ప్రార్థించి మరి వేడుకుంటున్నాం తండ్రి. గమనించండి, రాత్రి అంతా డ్యూటీ చేసి మన మధ్యకి వచ్చినటువంటి సోదరి అశ్విని గారికి మరి ప్రభుపేట వందనాలు. అదేవిధంగా రాత్రి అంతా డ్యూటీ చేసి మన మధ్యకి ఒక ఆరోగ్యం పాల్గొనడానికి వచ్చినటువంటి తమ్ముడు నవీప్రసాద్ బట్టి ప్రభుకు వందనాలు. అదే రీతిగా రాత్రి అంతా మన కొరకు కష్టపడి భోజనం సిద్ధపరిచి నిద్రపోకుండా 1 గంట కూడా పడుకోకుండా అవి మన కొరకు భోజనాలు సిద్ధపరిచారు రాత్రి అంతా. మరి తమ్ముడు ఆనందం బట్టి మరి అభిమానం బట్టి ప్రభుని స్తుతిస్తున్నాను. ప్రభు వీరిని వీరి కుటుంబాలను మెండుగా దీవించి ఆశీర్వదించిన గాక. ఆశీర్వాదం తీసుకుందాం. మన పరమ తండ్రి దేవుని యొక్క ప్రేమ, ఆయన కుమారుడు ప్రభు యేసుక్రీస్తు ప్రభు కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము, సమాధానము, కాపుదల, రక్షణ ఇప్పుడు మనకును మన కుటుంబాలకును సకల పరిశుద్ధులకును ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసిన మీ అందరికీ, దీని వెనకాల పనిచేసినటువంటి ప్రతి ఒక్క పరిచారకుడికి ప్రభు యొక్క కృప, ఆయన యొక్క సన్నిధి నిత్యము తోడని నడిపించి వర్ధిల్ల చేయను గాక. యేసు రక్తమే జయం. ఆమేన్. 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 అందరికీ వందనాలు.